మూవీ స్టార్టింగ్ లో మన హీరోయిన్ ని చూపిస్తారు. హీరోయిన్ అయితే 3 ఏళ్లుగా ఒక అబ్బాయిని అయితే లవ్ చేస్తూ ఉంటుంది. తన పేరు షన్. ఆ రోజు తన బర్త్డే. తనకి గిఫ్ట్ ఇద్దామని చెప్పి వెళ్తే ఆ షన్ అయితే హీరోయిన్ గురించి కొంచెం తప్పుగా మాట్లాడుతూ ఉంటాడు. నాకు ఈ శీషి అంటేనే ఇష్టం, నాకు హీరోయిన్ అంటే ఇష్టం లేదు, ఒక కుక్కలాగా వెనకాల పడుతుంది, ఎలా వదిలించుకోవాలో తెలియట్లేదు, నాకు ఈ శీషి అంటేనే ఇష్టం అని చెప్పి షన్ ఇలా మాట్లాడుతూ ఉంటే ఇదంతా హీరోయిన్ విని గిఫ్ట్ అయితే కింద పడేస్తుందా. తన చూసింది అని తెలిసి కూడా వీడైతే ఏం రియాక్షన్ ఇవ్వడు. హీరోయిన్ అయితే ఫుల్ తాగేస్తూ ఉంటుంది. హీరోయిన్ అనుకుంటుంది వీడికన్నా 100% హ్యాండ్సమ్ కుర్రాడిని ఎలాగైనా పట్టుకుంటాను అని చెప్పేసి హీరోయిన్ అనుకుంటుండే. హీరో ఏమో హీరోయిన్ ని పట్టుకుంటాడు. సో హీరోయిన్ ఏమో దేవుడు నాకు వరాన్ని విన్నాడు అనుకుంటా, అందుకే ఇంత హ్యాండ్సమ్ అబ్బాయిని పంపించాడని, నువ్వు నాతో పడుకుంటావా అని చెప్పి హీరోయిన్ అడుగుతుంది. సో వీళ్ళిద్దరూ అయితే కిస్ చేస్తా మొదలు పెడతారు. అలా వీళ్ళిద్దరూ అయితే కలిసిపోతారు. అంటే ఫస్ట్ నైట్ స్టాండ్ అయితే అయిపోతుంది వీళ్ళిద్దరికి. హీరోయిన్ మార్నింగ్ లంగానే నేను ఎక్కడున్నాను, ఇదేంటి నా పక్కన ఈ స్ట్రేంజర్ ఉన్నాడు, నేను ఒక స్ట్రేంజర్ తో పడుకున్నానని చెప్పి అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతుందా. హీరోయిన్ కి అయితే 1 మంత్ తర్వాత కూడా అయ్యే గుర్తొస్తూ ఉంటాయి. 1 మంత్ అవుతున్నా హీరోయిన్ మర్చిపోలేకపోతున్నానంటే అని చెప్పి హీరోయిన్ అనుకుంటుంటే అక్కడికి రెన్ వచ్చి క్లాస్ కి రెడీ అవ్వాలి పదా అని చెప్పేసి ఇంకా రెన్ అయితే అంటుంది. కాలేజ్ లోకి కొత్త ప్రొఫెసర్ వస్తున్నాడని చెప్పి ఇక్కడ అందరూ అయితే మాట్లాడుకుంటూ ఉంటారు. రెన్ కూడా అంటుంది ఈ ప్రొఫెసర్ ఎవరో చాలా అందంగా ఉంటాడేమో, అందరూ తన గురించి మాట్లాడుకుంటున్నారు కదా అని చెప్పి రెన్ అంటుంది. ఆ ప్రొఫెసర్ ఎవరో కాదు మన హీరోనే. హీరోయిన్ ప్రొఫెసర్ చూడంగానే వాయమ్మ తినతో నేను స్లీప్ చేశానా అని చెప్పేసి అనుకుంటుంది. ఫేస్ అయితే కవర్ చేసుకుంటుంది బుక్ తో. హీరో కూడా క్లాస్ చెప్పడం స్టార్ట్ అయితే చేస్తాడు. రెన్ అంటుంది ఓసే నువ్వు ఇలా ఫేస్ దాచుకుంటే ఎలాగా, నిన్నెవరైనా ఏమైనా అనుకుంటారు, ఫస్ట్ ఫేస్ చూపించు అని చెప్పేసానంటే హీరోయిన్ కూడా ఫేస్ అయితే చూపిస్తుందా. హీరో ఏమో చూడంగానే నా స్టూడెంట్ తో నేను స్లీప్ చేశానా అని అనుకుంటా. ఏమంటాడంటే సెకండ్ బెంచ్ లో కూర్చున్న షార్ట్ హెయిర్ వేసుకున్న అమ్మాయి లెగు నువ్వు అని చెప్పేసి హీరో అంటాడు. హీరోయిన్ లెగంగానే ఒక క్వశ్చన్ అయితే అడుగుతాడు. నేను వినలేదు సార్, సో కాబట్టి నాకు ఆన్సర్ తెలీదు అని చెప్పి హీరోయిన్ అనగానే సరే అయితే ఈ క్లాస్ అయిపోయిన తర్వాత నువ్వు నాకు ఆఫీస్ రూమ్ లో కలవడానికి రా అని చెప్పి హీరో అయితే అంటాడు. ఏంటంటుంది సార్ చాలా మంచోడు అనుకుంటా, ఎందుకంటే ఒక్క మాట కూడా తిట్టకుండా ఆఫీస్ లోకి రామన్నారు, ఆయన చాలా మంచోడు అని చెప్పి రెండు అయితే అంటుంది. హీరోయిన్ ఏమో హీరో దగ్గరకు వెళ్తుందా. సో హీరో ఏమంటాడంటే నువ్వు ఎందుకంటే డిస్ట్రాక్ట్ అయ్యావు, నేను అడిగిన దానికి కూడా ఎందుకు ఆన్సర్ ఇవ్వలేదంటే అప్పుడు హీరోయిన్ నేను నైట్ సరిగ్గా పడుకోలేదు అందుకే చెప్పలేకపోయాను అని అంటుంది. అప్పుడు హీరో సరే అయితే నేను ఒకవేళ మంచిగా చెప్పకపోతే నా క్లాస్ బోరింగ్ ఉంటే నువ్వు నాకు చెప్పొచ్చు అని అంటే లేదు మీరు బాగా చెప్తున్నారని చెప్పి హీరోయిన్ అయితే హీరోయిన్ కి ఒక టీ కూడా ఇస్తాడు. హీరో నన్ను గుర్తుపట్టలేదు అనుకుంటా అని చెప్పి మనసులో అయితే అనుకుంటుంది. ఇంకా హీరో ఏమో ఆ రోజు నైట్ నువ్వే కదా అనగానే ఇంకా హీరోయిన్ అయితే మొత్తం ఊసేస్తుంది. ఏ నైట్ అనగానే ఆ నైట్ అని నేను చెప్పలేదు కదా అని చెప్పి హీరో అయితే అంటాడు. హీరోయిన్ ఏమో అది నేను కాదు అనగానే నేను స్లీప్ చేసిన అమ్మాయి అయితే తన వేలకైతే ఒక కుట్టుమచ్చి ఉంటుంది అని చెప్పేసి ఇంకా హీరోయిన్ చేయి చూడంగానే అక్కడే ఉంటుంది. హీరోయిన్ అంటుంది ఇది నేను కావాలని చేయలేదు సారీ అని చెప్పేసి పరిగెత్తుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అసలు ఆ రోజు నైట్ ఏం జరుగుతుందంటే హీరో వాళ్ళ ఫ్రెండ్ అయితే ఉంటాడు, వాడైతే ఆల్కహాల్ కాదు అని చెప్పేసి అయితే ఇస్తాడు. హీరోకి ఏమో ఆల్కహాల్ పడదనమాట. హీరో ఏమో అది టేస్ట్ చేయగానే దాంట్లో ఆల్కహాల్ ఉంటుంది. సో ఇంకా హీరో ఏమో పరిగెత్తుకుంటూ బయటకి అయితే వెళ్ళిపోతాడు. హీరోకి ఏమో ఆల్కహాల్ పడదు. ఆ టైంలోనే హీరోయిన్ అయితే పట్టుకుంటాడు. సో హీరోకి కూడా కంట్రోల్ అవ్వదు. ఇంకా హీరో ఏమో మార్నింగ్ లేచి చూడంగానే హీరోయిన్ ఫస్ట్ టైం తింటూనే వెర్జినిటీ లాస్ అయ్యింది అని చెప్పేసి హీరోకి అయితే తెలుస్తుంది. హీరోయిన్ ఏమో ఒక ప్లేస్ లో అయితే పార్ట్ టైం జాబ్ చేస్తూ ఉంటుంది. అక్కడికి రెండు అయితే వచ్చి ఉంటుంది అనమాట. హీరోయిన్ ఏమో ఆలోచిస్తూ ఉంటుంది ఒకవేళ ఈ విషయం అమ్మ నాన్న తెలిసిన కాళ్ళు చేతులు కొట్టేస్తారు కదా. ఏంటంటుంది నువ్వు కాలేజీలో అసలే టాపర్వి, అలాగే ఇక్కడ నువ్వు పార్ట్ టైం జాబ్ చేస్తున్నావా, అసలు నీ కష్టాలు ఎవరికీ రాకూడదు, అలాగే మీ అమ్మ మీ నాన్న ఉన్నారు కానీ నిన్ను మాత్రం ఎందుకు పట్టించుకోరు, ఎప్పుడు మీ తమ్ముడే పట్టించుకుంటారు అనగానే హీరోయిన్ ఏమో అలా సైలెంట్ అయిపోతుంది. హీరోయిన్ కి ఏమో వాంతింగ్ వచ్చేలా ఉంటుంది. సో తనేమో పరిగెత్తుకుంటూ వాష్రూమ్ లోకి అయితే వెళ్తుంది, అది ప్రెగ్నెన్సీ టెస్ట్ ని పట్టుకుని. సో తనైతే దండం పెట్టుకుంటూ ఉంటుంది ప్లీజ్ ఎలాగైనా నేను ప్రెగ్నెన్సీ అవ్వకూడదు అని చెప్పేసి. ఇంకా రిజల్ట్ చూస్తే తినైతే ప్రెగ్నెంట్ అయ్యి ఉంటుంది. హీరోయిన్ ఏమో వాళ్ళ పేరెంట్స్ ఇంటికి అయితే వెళ్తే ఇంకా హీరోయిన్ వచ్చిందని తెలిసి కూడా ఇంకా వాళ్ళేమో ఫ్రిడ్జ్ లో అన్నం ఉంది సో అన్నం వెళ్ళి తిను, ఇక్కడ తినడం కాదు అని చెప్పేసాను. కానీ హీరోయిన్ కూడా ఫ్రిడ్జ్ లో తన ఫుడ్ అయితే ఉంటుంది, అదైతే తెచ్చుకుని అయితే టేబుల్ మీద అయితే కూర్చుంటుంది. హీరోయిన్ వాళ్ళ మదర్ ఏమో రే ఇది తినరా అది తినరా అని చెప్పి వాళ్ళ తమ్ముడికి వేస్తుంది కానీ కూతురు మాత్రం పట్టించుకోదు. హీరోయిన్ కేమో కంట్లో నుంచి నీళ్ళు వస్తూ ఉంటాయి. వాళ్ళ తమ్ముడేమో చి ఈ దరిద్రాన్ని ఇంకా చూడాలి అని
చెప్పేసి అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతాడు. హీరోయిన్ వాళ్ళ మమ్మేమో అసలు ఎందుకు వచ్చావే ఇక్కడికి, నీ వల్ల నా కొడుకు అన్నం తెలియదు, అసలు వచ్చి నీలాంటి చండాబ్దం ఎందుకు వచ్చిందో అర్థం కావట్లేదు అని అంటూ ఉంటుంది. హీరోయిన్ ఏమో వాంతి చేసుకుంటుందా. సో వాళ్ళ డాడీ ఏమో ఆ ఎదవతోనే ఎవరితోనే తిరిగి ప్రెగ్నెన్సీ అయ్యావు కదా నువ్వు అని చెప్పి ఇంకా కొడుతూ ఉంటుంది. వాళ్ళ మదర్ వచ్చి ఎవరిని కొట్టకండి, మీకు తెలియకుండా మాట్లాడమాకండి, తను ఏమయ్యిందో అడగండి అనగానే అప్పుడు హీరోయిన్ ఏమో నేను రియల్ గా ప్రెగ్నెంట్ అవ్వలేదు, నేను ప్రెగ్నెంట్ కాదు అని చెప్పేసి హీరోయిన్ అయితే అంటుంది. ఇంకా వాళ్ళ అమ్మ కూడా ఇంకా దీంతో ఎందుకులే మనకని చెప్పి వాళ్ళిద్దరు వెళ్ళిపోతారా. ఇంకా హీరోయిన్ అనుకుంటుంది వీళ్ళిద్దరికి తెలిస్తే నేను ప్రెగ్నెంట్ అని నన్ను చంపేస్తారు అని చెప్పేసి అనుకుంటుంది. హీరో కాల్ చేసి మనం ఒకసారి మీట్ అవుదామా అని చెప్పి అడుగుతుంది. హీరోకి ప్రెగ్నెన్సీ టెస్ట్ అయితే ఇస్తుంది. ఇచ్చిన తర్వాత ఈ బిడ్డ మీదే, నేను ఏ అబ్బాయితో లేను, నేను మీతోనే ఫస్ట్ అయ్యింది నాకు అని హీరోయిన్ అయితే అంటుంది. హీరో అంటాడు మరి నువ్వేం ఆలోచిస్తున్నావు అని అంటే నాకు కొంచెం భయంగా ఉంది అని అంటే అప్పుడు హీరో అవును ఈ విషయాల్లో ఎవరికైనా భయంగానే ఉంటుంది, అలాగే నువ్వు ఇంకా 21 ఇంకా కాలేజ్ స్టూడెంట్ వే, నీకు నీ స్టడీస్ అనేవి చాలా ఇంపార్టెంట్, అలాగే ఈ బేబీని నువ్వు తీపిచ్చేసుకుందాం అనుకుంటున్నావా అని అంటే అప్పుడు హీరోయిన్ అవును కానీ ఈ ఆపరేషన్ కి మా పేరెంట్స్ అయిన ఉండాలి కదా, సో మా పేరెంట్స్ అయితే అసలు ఒప్పుకోరు, వాళ్ళ వల్లే నాకు భయం వేస్తుంది. హీరోయిన్ అంటుంటే అప్పుడు హీరో ఏమో మొత్తం అన్నిటికి నేనే చూసుకుంటాను, నిన్ను మొత్తం నీ రెస్పాన్సిబిలిటీ మొత్తం నేనే చూసుకుంటాను అని అంటే అప్పుడు హీరోయిన్ సరే అని అంటుంటే అప్పుడు హీరో నేను ఇంకా చెప్పడం అవ్వలేదు అని హీరో అయితే అంటాడు. నేను నీకు ఆప్షన్ 2 కూడా చెప్తున్నాను, అదేంటంటే మన ఇద్దరం పెళ్లి చేసుకుందాం అని చెప్పి హీరో అయితే అంటాడు. హీరోయిన్ ఏమో షాక్ అవుతుంది. ఏమంటాడంటే మన ఇద్దరం పెళ్లి చేసుకుందాం, ఎందుకంటే ఈ ఏజ్ లో నువ్వు అబోర్షన్ చేసుకుంటే నీకు కూడా మంచిది కాదు, అలాగే ఆ బిడ్డని మన ఇద్దరం అమౌంట్గా పెంచుతాము, అలాగే నేను ఫాదర్ అండ్ అలాగే హస్బెండ్ రెండు ఒకేసారి అయిపోతున్నాను, నీకన్నా పెద్దోన్నైనా సరే మన ఇద్దరం కలిసి కొన్ని ఎక్స్పీరియన్స్ చేద్దాం, అలాగే నీకన్నా ముందే నాకే పెన్షన్ వస్తుంది, సో నువ్వు ఆ పెన్షన్ కూడా మన ఇద్దరం షేర్ చేసుకుని తీసుకోవచ్చు. మీరు జోక్ చేస్తున్నారు కదా అంటే నేను జోక్ చేయట్లేదు, అలాగే నేను ఇప్పుడు నన్ను నేను ఇంట్రడ్యూస్ చేసుకుంటాను అని చెప్పి నేను లండన్ లో PhD కంప్లీట్ చేశాను, సో నేను ప్రొఫెసర్ గా ఇక్కడికి వచ్చాను, నాకు 29 ఏళ్ళు, నా పేరు లిన్, నాకు ఇంకా పెళ్లి కాలేదు, నేను సింగిలే, సో నాకు వచ్చే శాలరీతో నేను ఒక్క పిల్లోనే కాదు 2-3 పిల్లోల్ని కూడా పెంచగలను. హీరో అంటాడు. ఇంకా హీరోయిన్ ఏమనుకుంటుందంటే నేను జస్ట్ చెప్పడానికి వచ్చాను, ఇది ఒక బ్లైండ్ డేట్ గా ఉంది, అలాగే హీరో ఏమో పిల్లల గురించి ఆలోచిస్తున్నాడు, అలాగే నా స్టడీ గురించి కూడా ఆలోచిస్తున్నారు, నా మంచి కోరుతున్నాడు, ఇదంతా ఓకే గానీ మరి మ్యారేజ్ అంటే లైఫ్ లాంగ్ ఉంటుంది కాబట్టి నేను దీని గురించి కొంచెం ఆలోచించాలని చెప్పి హీరోయిన్ ఏమంటుందంటే నాకు కొంచెం టైం ఇస్తారా అని చెప్పేసి హీరోయిన్ అయితే అడుగుతుంది. ఇంకా హీరో కూడా ఎప్పుడు దాకా అని అంటే ఈ మండే మీకు చెప్తాను అని చెప్పి హీరోయిన్ అయితే అంటుంది. హీరోయిన్ ఏమో వాళ్ళ ఇంటికి వెళ్తుందా, సో హీరోయిన్ లగేజ్ మొత్తం బయట అయితే ఉంటుంది. హీరోయిన్ అంటుంది ఏంటమ్మా నా లగేజ్ మొత్తం మీరు ఎందుకు బయట పడేశారు అని అంటే నీ తమ్ముడికి స్టడీ రూమ్ లేదంట, సో నీ రూమ్ ని స్టడీ రూమ్ గా ఇచ్చాము అని అంటే అప్పుడు హీరోయిన్ ఏంటమ్మా చిన్నప్పటి నుంచి అన్ని లాగేసుకుంటున్నారు, నా రూమ్ కూడా లాగేసుకుంటున్నారు అని అంటే నేను చదువుకోవాలక్క తమ్ముడికి ఇది కూడా ఇవ్వలేవేండు నువ్వు అని అంటూ హీరోయిన్ మొత్తం ఒక బాస్కెట్ లో అయితే పెట్టుంటారు, దాంట్లోనే మన హీరోయిన్ కి నచ్చిన పాట్ కూడా ఉంటుంది. అదేంటమ్మా నానమ్మ చిన్నప్పుడు ఇచ్చిన పాట్ కదా అని అంటే అదొక చెట్టు అంతే, ఆ చెట్టుకి నువ్వు ఇంతలా వాల్యూ ఇస్తున్నావు ఏంటి అని అంటుంటే ఇంకా వాళ్ళ ఫాదర్ ఏమో నువ్వు ఉంటే ఉండు లేకపోతే లేదు, ఎందుకంటే ఇల్లు నాది ఫస్ట్ లో, ఇప్పుడు మీ తమ్ముడిది, నీకు ఇష్టమైతే ఉండు లేకపోతే వెళ్ళిపో, ఎవరు నిన్ను ఆపేవారు కూడా లేదు అనగానే సరే నేను వెళ్ళిపోతానని చెప్పి వాన్లోనే బయటకు వస్తుంది. ఇంకా హీరోకి కాల్ చేసి నేను మిమ్మల్ని పెళ్లి చేసుకుంటాను, ఇంకో ఒక కండిషన్ ఉంది దానికి, అదేంటంటే నా ఫ్యామిలీకి తెలియకూడదు, అలాగే ఎవరికి తెలియకూడదు, నాకు ఒక ఫ్యామిలీ కావాలి అని చెప్పి ఏడుస్తూ ఉంటే అప్పుడు హీరో ఏమో సరే బయట చల్లగా ఉంది నువ్వు ఫస్ట్ లోపలికి వెళ్ళు అని చెప్పేసి అంటాడు. హీరో ఏమో హీరోయిన్ పెళ్లి చేసుకోవడానికి అయితే మార్నింగ్ వెళ్ళిపోయి ఉంటాడు, కొంచెం సీరియస్ గా అయితే రెడీ అయ్యి ఉంటాడు. ఇంకా హీరోయిన్ ఏమంటుందంటే హీరోయిన్ ఏమో నేను వెళ్ళి బట్టలు మార్చుకుని వస్తాను ఆగు అని అంటే పర్లేదు ఇదే టైము కరెక్ట్ టైము అని చెప్పేసి ఇంకా హీరో ఏమో మొత్తం టై అన్ని తీసేస్తాడు. వీళ్ళిద్దరూ కలిసి అయితే అక్కడికి వెళ్తారా, సో హీరో ఏమో ఇక్కడ సైన్ చేయమంటాడు. ఇంకా హీరోయిన్ ఏమో అసలు ఏం అర్థం కాదు, ఎందుకంటే హీరోయిన్ ఫస్ట్ టైము. హీరో ఏమంటాడంటే నాకు ఫస్ట్ టైమే లే పాప నువ్వు చెయ్యి సైన్ అని చెప్పేసి అంటాడు. హీరో ఏమో పెళ్లి సర్టిఫికెట్ ఉంటుంది కదా దానైతే ఫోటో తీసుకుంటాడు. హీరోయిన్ అంటుంది ఏంటది అని అంటే దీన్ని మా పేరెంట్స్ కి పెడతాను అని. హీరోయిన్ అంటుంది నేను మా మాయని కలవచ్చా అని. అదేంటి అని అంటే అదే మా మాయని మా అత్తయ్య వాళ్ళని నేను కలవచ్చా అని చెప్పేసానంటే హీరో అలా చూస్తాడా. హీరోయిన్ మనసులో అనుకుంటుంది ఎందుకురా బాబు ఇలా చెప్పాను అని. హీరో ఏమంటాడంటే కలిసేకి ఇంకా టైం ఉంది, వాళ్ళు వేరే ఊళ్ళో ఉన్నారు, సో నువ్వు ఇంకా కంగారు పడబాకు, నేను ఒక చోటుకి తీసుకువెళ్తాను అని అంటే ఎక్కడికి అని అంటే హీరోయిన్ ని అయితే ఒక ప్లేస్ కి అయితే తీసుకువెళ్తారు. అది అయితే పెద్ద ఇల్లు. హీరోని రాత్రి హీరోయిన్ అడుగుంటుంది అనమాట నాకు ఒక పెద్ద ఇల్లు కావాలి అని. హీరో ఏమంటాడంటే ఇల్లు నీకు నచ్చిందా, ఎందుకంటే ఇది మన ఫ్యూచర్ హౌస్ అని చెప్పేసి అంటాడు. అప్పుడు హీరోయిన్ అనుకుంటుంది నా మాటలు చాలా సీరియస్ గా తీసుకున్నాడు హీరో అని చెప్పి అనుకుంటుంది. ఈ ఇల్లు చాలా పెద్దగా ఉంది, అలాగే మన పిల్లలకు కూడా చాలా బాగుంటుంది, సూట్ అయింది, ఒకళ్ళు కాదు ఇద్దరు కాదు ముగ్గురికి కూడా సెట్ అవుతుంది అని చెప్పేసి హీరో అయితే అంటాడు. పక్కనే ఉన్న మేనేజర్ అయితే నేను డాక్యుమెంట్స్ తీసుకొస్తాను దాంట్లో సైన్ చేయండి అని చెప్పేసి అయితే తనైతే వెళ్తుంది. ఇది నీ ఇల్లు నీకు ఇష్టమైనట్టు ఉండొచ్చు అని చెప్పేసి హీరో అయితే అంటాడు. హీరోయిన్ కూడా కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతుంది.
హీరో ఏమో హీరోయిన్ దింపడానికి అయితే కార్లో వస్తాడు. సో హీరో ఏమంటాడంటే నువ్వు నాతో కలిసి ఉంటావు కదా అంటే హీరోయిన్ మనసులో అనుకుంటుంది మేమిద్దరం కలిసి ఉండాలా అని చెప్పి. హీరో ఏమంటాడంటే నేను నిన్ను అలాగే నీ కడుపులో ఉన్న బిడ్డని ఇద్దరిని బాగా చూసుకుంటాను అని అంటే అప్పుడు హీరోయిన్ నన్ను నేను బాగా చూసుకోగలను అని చెప్పేసి అంటుంది. లేదు వద్దు మన ఇద్దరం కలిసి ఉందాము నేను నిన్ను బాగా చూసుకుంటానని చెప్పి హీరో అయితే అంటాడు. హీరోయిన్ ఏమనలేక సరే అంటుంది. హీరోయిన్ కి అయితే ఒక కార్డు ఇస్తాడు. దీంట్లో ఒక 50,000 ఉన్నాయి, ఇది నువ్వు తీసుకో, నేను ఇది ఒక హస్బెండ్ లాగా ఇస్తున్నానంటే అప్పుడు హీరోయిన్ అయితే వద్దంటుంది. లేదు హస్బెండ్ ఇస్తే నువ్వు తీసుకోవాల్సిందే. ఇంకోటి ఏంటంటే ఈ కాలం పిల్లలకి చాలా అంటే చాలా వస్తువులు కొనుక్కోవాలని ఉంటుంది కదా, సో నువ్వు కొనుక్కో ఈ డబ్బులతో అని చెప్పేసి హీరో అయితే అంటాడు. హీరోయిన్ ఏమో వద్దు అని అంటే లేదు ఇది నా డ్యూటీ కాబట్టి నీకు ఇస్తున్నాను తీసుకో అని చెప్పి హీరో అనగానే సరే అని చెప్పి హీరోయిన్ కూడా బాయ్ చెప్పి అయితే వెళ్తుంది. ఇంకా మార్నింగ్ చూపిస్తారు. మార్నింగ్ అయితే హీరోయిన్ కాలేజ్ లో ఉంటుంది. రెండంటుంది ఇలా ప్రొఫెసర్ నిన్న రాలేదు, ఏమో తన లైఫ్ లో పెద్ద ఈవెంట్ అంట అది, ఒకవేళ అది ఏమైనా కొంప తీసి మ్యారేజ్ అంటావా అనగానే హీరోయిన్ ఏమో అది నాకేం తెలుస్తుంది అని చెప్పేసి అయితే హీరోయిన్ అంటుంది. అప్పుడు అంటుంది ఏ మ్యారేజ్ కాదులే ఆయన అంతా హ్యాండ్సమ్ గా ఉంటాడు అప్పుడే ఎందుకు పెళ్లి చేసుకుంటారులే అని చెప్పేసి అయితే అంటుంది. హీరో ఏమో కాలేజ్ కి వచ్చింగానే సో హీరోయిన్ ఏమో కొంచెం మెసేజ్ చేసుకుంటారు. నువ్వు హాస్టల్ నుంచి వెళ్ళిపోతున్నట్టు నువ్వు అప్లికేషన్ పెట్టావా ఫామ్ అని చెప్పి హీరో టెక్స్ట్ చేస్తాడు. అంటుంది ఏంటి సార్ ఇంతిదిగా నవ్వుతూ చాట్ చేస్తున్నారు, ఎవరితో చాట్ చేస్తున్నారో ఏంటో అని చెప్పి అయితే హీరో ఏమో తర్వాత ఆఫీస్ రూమ్ కి రా అని చెప్పేసి మెసేజ్ చేస్తాడు. హీరోయిన్ మనసులో అనుకుంటుంది నా ప్రొఫెసర్ తో నాకు అఫైర్ ఉన్నట్టుంది, ఇది ఏంటో బాబు అసలు ఫీలింగ్ అర్థం కావట్లేదు అని చెప్పి అనుకుంటుంది. హీరోయిన్ ఏమో హీరో దగ్గరికి వెళ్ళంగానే హీరోయిన్ కూర్చోపెట్టి నీ అప్లికేషన్ ఇస్తానే కానీ నీకు ఎలా ఉంది, నీ కడుపులో బిడ్డ ఎలా ఉన్నాడు అని అంటే బానే ఉంది అని అంటుంది. సో అప్లికేషన్ ఇస్తాడన్నమాట హీరోయిన్ కి. థ్యాంక్స్ సార్ అని చెప్పేసారంటే అప్పుడు హీరో మన ఇద్దరికి పెళ్ళైంది కదా ఇంకా సార్ అనే పిలుస్తున్నావు, నా పేరుతో పిలుస్తావేంటి అంటే హీరోయిన్ ఇది స్కూల్ కదా అని అంటే అక్కడికి ఒక ఆయన అయితే వస్తూ ఉంటాడా. సో హీరోయిన్ ఏమో హీరోని లాగేసి కింద అయితే వెళ్ళి దాక్కుంటుంది. ఇంకా ఆయన వచ్చేమో మీ సైన్ కావాలి అని చెప్పేసి అంటాడు. తర్వాత అడుగుతాడన్నమాట ఏంటి మీరు ఇంతలా నవ్వుకుంటున్నారు అని అంటే ఏం లేదు అని చెప్పేసి అంటాడు హీరో. అప్పుడు అతను ఏమంటాడంటే కింద ఏదో స్కర్ట్ కనిపిస్తుంది అని అంటే అదా ఇది నేను మా వైఫ్ గురించి తీసుకొచ్చాను, నాకు పెళ్ళయింది అని అంటే ఓ మీకు పెళ్ళయిందా మీరు సింగిల్ అనుకున్నాను అని చెప్పేసి వాడైతే చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. హీరోయిన్ ఏమో పైకి వస్తుందా. సో హీరో అంటాడు ఎందుకు అలా దాక్కున్నావు అంటే నాకు కొంచెం నర్వస్ గా ఫీల్ అయ్యాను అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్తుంటే ఆగు నేను నీ గురించి ఒక స్కర్ట్ తీసుకొచ్చాను ఇది వేసుకో అని చెప్పేసారంటే తీసుకుని పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతుంది. హీరోయిన్ అప్లికేషన్ పట్టుకుని ఒక మ్యామ్ దగ్గరకు వస్తే ఆ మ్యామ్ అయితే మీ పేరెంట్స్ సైన్ లేకుండా నువ్వు మాత్రం ఈ హాస్టల్ నుంచి వెళ్ళలేమ్మా అని అంటే హీరోయిన్ ఏమో ప్లీజ్ మ్యామ్ ఎలాగైనా మీరే చూడండి మ్యామ్ అంటే కుదరదుమా అని చెప్పేసి ఆ మ్యామ్ అయితే అంటుంది. ఇంకా కుదరదు అన్నారని చెప్పి హీరోకి అయితే చెప్పంగానే హీరో ఏమో నువ్వు ఎక్కడున్నావు చెప్పు నేను వస్తాను అని చెప్పేసి అంటాడు. హీరోయిన్ కి ఇష్టమైన పాట్స్ ఉండే కదా వాటిని ఆర్డర్ ఇచ్చి ఉంటుంది అవి అయితే క్యాన్సిల్ చేసేస్తూ ఉంటుంది. హీరో ఏమో నువ్వేమి క్యాన్సిల్ చేయక్కర్లేదు పదా మనం వెళ్ళి ఇద్దరు వెళ్ళి మాట్లాడదామని చెప్పేసి చెయ్యి అయితే ఇస్తాడా. హీరోయిన్ కూడా సరే అంటుంది. ఈ మ్యామ్ అంటుంది ఇంకా నీకు సైన్ లేకుండా మాత్రం నేనేం చేయలేనమ్మా అని అంటే అక్కడ హీరో వచ్చి నేను తన పేరెంట్ని అని అంటే మీరేంటి అని అంటే మా ఇద్దరికి మ్యారేజ్ అయింది చూడండి లైసెన్స్ అని చెప్పేసి హీరో అయితే చూపిస్తారు. హీరోయిన్ అనుకుంటుంది నాకు కూడా ఒకళ్ళు ఉంటే ఇలా ఉంటుందా అని చెప్పేసి అయితే అనుకుంటుంది. ఏమైతే ఫుల్ షాక్ ఇంకా ఫోటో అయితే తీద్దాం అనుకుంటుందా. ఇంకా హీరో వాళ్ళు ఏమో కొంచెం ఇది సీక్రెట్ గా ఉంచండి ప్లీజ్ అనగానే ఇంకా ఆమె కూడా సరే సార్ అని చెప్పేసి అంటుంది. హీరో అంటాడు నువ్వు ప్యాక్ చేసుకో నేను నిన్ను వచ్చి పికప్ చేసుకుంటానంటే అప్పుడు హీరోయిన్ కూడా సరే అంటుంది. ఇంక అక్కడి నుంచి వెళ్తూ వెనక్కి తిరిగి మీరు ఈరోజు చాలా అందంగా ఉన్నారని చెప్పి హీరోయిన్ అని అక్కడి నుంచి అయితే వెళ్తుంది. అంటుంది నువ్వు ఎందుకు ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నావు అంటే నేను నీకు ఒకటి చెప్పబోతున్నాను నువ్వు షాక్ అవ్వ మాకు అని చెప్పి హీరోయిన్ అయితే అంటుంది. నేను ఎందుకు షాక్ అవుతాను చెప్పవే అని అంటే నాకు పెళ్ళి అయింది అని అంటే నీకెందుకు పెళ్ళి అవుతుంది నీకు అసలు బాయ్ ఫ్రెండే లేడు కదా అని అంటే అది కూడా ప్రొఫెసర్తో అయ్యింది అని అంటే అవును ప్రొఫెసర్తో అందరూ పెళ్ళి లేని అనుకుంటారు కదా నువ్వు కూడా అలాగే పిచ్చిలో ఉన్నావేమో అని అనగానే అప్పుడు హీరోయిన్ అయితే ఆ లైసెన్స్ అయితే ఇస్తుంది. అది చూసి గట్టిగా అరుస్తుంది వాళ్ళ ఫ్రెండ్ అయితే. హీరోయిన్ అయితే నోరు మూసేస్తుంది. ఉసే ఏంటి నిన్ను హీరో పెళ్లి చేసుకుంటామేంటి అసలు నాకు కళ్ళు తిరిగిపోతున్నాయే బాబోయ్ అసలు నాకు అసలు ఇది నమ్మబుద్ధి కావట్లేదు అని చెప్పేసి వాళ్ళ ఫ్రెండ్ అయితే అంటూ ఉంటుంది. రెన్కైతే మొత్తం చెప్తుంది జరిగిందంతా. సో రెన్ ఏమంటుందంటే హీరో చాలా మంచోడు ఎందుకంటే వేరే అబ్బాయి అయితే అబోషన్ చేయించుకోమంటాడు కానీ హీరో నేను పెళ్లి చేసుకుని తన ఇంట్లోనే ఉండమంటున్నాడు అంటే చాలా గ్రేట్. సరే ఇంకేంటే చక్కగా వాడి ఇంటికి వెళ్ళిపోతున్నావు మీ ఇద్దరు కలిసి పడుకుంటారు మార్నింగే తన చేతుల మీద నువ్వు ఉంటావు నువ్వు తను చూస్తూ ఉంటావు అని అంటుంటే హీరోయిన్ ఏమో ఆగవే ఆగవే అని చెప్పేసి ఆపేస్తూ ఉంటుంది. లేదే బాబు హస్బెండ్ అండ్ వైఫ్ ఇవన్నీ కామన్ నీకు తెలియదు ఎలాగో రేపొద్దున ఇంకో చైల్డ్ కూడా కనేస్తావు నువ్వు కన్ఫర్మ్ చెప్తున్నాను కదా అని అంటే హీరోయిన్ ఆపుతూ ఉంటుంది. అంటుంది సరేగానే నన్ను ఫెయిల్ అవ్వకుండా చూడవే అని అంటే సర్లే చూద్దాంలే అని అంటే మేమే ప్లీజ్ నన్ను ఫెయిల్ అవ్వకుండా చూడవే
కొంచెం ప్రొఫెసర్ కి చెప్పవే అని చెప్పి రెన్ అయితే అంటుంది. హీరో ఏమో హీరోయిన్ తీసుకువెళ్తానికి వస్తే అప్పుడు రెన్ అంటుంది, మీరు ప్రొఫెసర్ గా కాదు మా ఫ్రెండ్ వాళ్ళ హస్బెండ్ కాబట్టి నేను చెప్తున్నాను, నా ఫ్రెండ్ మాత్రం మీరు చాలా బాగా చూసుకోండి, చూసుకోకపోతే అసలు మీకు బాగోదు అని చెప్పేసి రెన్ అయితే అంటుంది. వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోతుంటే వాళ్ళిద్దరిని అయితే షన్ వాళ్ళు చూస్తారు. ఇంకా షన్ ఏమనుకుంటాడంటే ఇదేంటి అంత పెద్ద కారులో వెళ్తుంది అని చెప్పి షన్ అయితే కోప పడతాడు. కార్లో ఉంటారు. హీరో ఏమో నేను నీ గురించి మిల్క్ పెట్టాను, ఆ మిల్క్ తాగు అని అంటే ఇంకా హీరోయిన్ తాగుతూ ఉంటుంది. అలాగే లిప్స్ దగ్గర అయితే కొంచెం చేసుకుంటూ ఉంటుంది అనమాట. సో హీరో ఏమో దగ్గరకు వచ్చి అది తుడుద్దామని చెప్పేసి అనుకుంటుంటే హీరోయిన్ ఏమనుకుంటుందంటే హీరో కిస్ చేస్తున్నానికి వస్తున్నాడు అని చెప్పి కళ్ళు అయితే మూసుకుంటుందా. హీరో ఏమో ఇలా తుడుస్తాడు. ఇంకా అనుకుంటుంది ఎందుకే మైండ్ లో ఇలాంటివి పెట్టుకుంటున్నావు నువ్వు. హీరో తుడుచుంటాడు కదా, దాని అయితే నోట్లో పెట్టేసుకుంటుంది. ఇంకా తర్వాత అయ్యా బాబు ఏం చేస్తున్నావే నువ్వు అని చెప్పేసి అనుకుని అక్కడి నుంచి అయితే పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతుంది. ఇంకా హీరో కూడా అదే షాక్ లో అయితే ఉంటాడు. హీరో ఏమో ఇదే నే రూము, సో ఇంకా ఇక్కడ బాగా నచ్చిందా ఇవన్నీ వాష్ చేశాను అని అంటే లేదు నేను సెకండ్ రూమ్ తీసుకుందాం అనుకున్నాను అని చెప్పి హీరోయిన్ అంటే సరే నేను వెళ్ళి అది క్లీన్ చేస్తాను నువ్వు ఇక్కడ ఉండు అని చెప్పేసి హీరో అయితే అంటాడు. హీరోయిన్ ఏమో ఇదంతా ఒక కలలా ఉంది నాకు అని చెప్పేసి ఇంకా అక్కడ మంచం అయితే ఉంటుంది కదా దాని మీద అయితే డొల్లుతుంది, అట్లా ఇట్లా దొల్లదు. ఇంకా అలా చేస్తుంటే అక్కడ హీరో వస్తాడనమాట. హీరోలో చూస్తూ ఉండి నన్ను ఏం వంట చేయమంటావు ఏం తింటావు అని అంటే అప్పుడు హీరోయిన్ మీ ఇష్టం ఇది ఏదంటే అది తింటాను అని చెప్పేసి అంటుంది. క్యారెట్ ఉండమంటావంటే అది మీ ఇష్టం అని చెప్పేసి అంటుంది. హీరో ఏమంటాడంటే వెళ్లే ముందు సరే కానీ ఇందాకలాగా అని అంటాడు. హీరోయిన్ అయితే తినడానికి వెళ్తుందా. సో హీరో ఏమో ఇది నువ్వు కూర్చో అని అంటే లేదు నేను పట్టుకుంటానంటే లేదు లేదు ఇది చాలా హాట్గా ఉంది నువ్వు కూర్చో అని అనగానే ఇంకా హీరో అంటాడు ఇది తిను ఇది బాగుంటుంది అని అంటే అప్పుడు హీరోయిన్ ఏమో లేదు ఫస్ట్ పెద్దోళ్ళే తినాలి అని చెప్పేసి అంటుంది. సో హీరో ఏమో లేదు మీకు అలా ఉంటే మా ఫ్యామిలీలో మాత్రం చిన్నోళ్ళే తినాలి ఫస్ట్ నువ్వు తిను అని చెప్పేసి హీరో అయితే అంటాడు. సరే అని చెప్పి హీరోయిన్ తినగానే చాలా బాగుంది అని అంటుంది. సో హీరో కూడా నవ్వుతాడు, హీరోయిన్ కూడా నవ్వుతుంది. ఎందుకంటే ఫస్ట్ టైం అలా ఒక్కరితో టేబుల్ మీద కూర్చుంటాడు. మార్నింగ్ ఏమో హీరో బ్రేక్ఫాస్ట్ చేసి అక్కడ లెటర్ పెట్టి వెళ్తాడన్నమాట కొంచెం బయటకు వెళ్తున్నానని చెప్పి. రెన్ అయితే కాల్ చేస్తుంది. రెన్ అంటుంది ఓసే అసలు మీ హీరో నీతో ఎలా ఉన్నాడు బాగున్నాడా, ఇప్పుడు నువ్వు వల్ల వేసుకుంటేనే రేపు సెకండ్ చైల్డ్ కూడా కనకలు అర్థమవుతుందా, ఇద్దరు సెకండ్ చైల్డ్ కన్నారనుకో చాలా బాగుంటుంది మీ ఫ్యామిలీ కూడా బాగుంటుంది తెలుసా అని చెప్పేసి అన్నీ మాట్లాడుతుంటే హీరో ఏమో వస్తాడు అక్కడికి. హీరో వచ్చిందని హీరోయిన్ ఏమో చాలా షాక్ అయిపోయి ఇక త్వరగా కాల్ అయితే కట్ చేస్తూ ఉంటుంది. హీరోయిన్ ఏమో ఏం చెప్పాలో అర్థం కాక అలా చూస్తూ ఉండి రెంతో మాట్లాడుతున్నాను నేను ఇంకేం లేదు అని చెప్పేసి హీరోయిన్ అయితే అంటుంది. సరే నేను వెళ్తున్నానని చెప్పి లోపలికైతే వెళ్తాడు హీరో. హీరోయిన్ అయితే చాలా ఎంబరెస్గా ఫీల్ అయిపోతుంది బాగా. ఇంకా రెన్కి అయితే చెప్తుంది నువ్వు చెప్పిన అన్ని హీరో విన్నాడు అని. రెన్ ఏమో నిజం చెప్తున్నావా అయ్యో నా ఫేస్ ఇప్పుడు ఎక్కడ పెట్టుకోని అని చెప్పేసి రెన్ అయితే అంటుంది. నైట్ అవుతుంది. హీరోయిన్ ఏమో హీరో దగ్గరికి వెళ్ళి ఏంటి ఈ టైం వరకు వర్క్ చేస్తున్నావు అని చెప్పేసి అడిగితే అలా ఏం లేదు కూర్చోనగానే హీరోయిన్ వాటర్ తీసుకుందామంటే హీరోయిన్ చేయి తలుగుతుంది. సో హీరోయిన్ ఏమో నువ్వేం వర్క్ చేస్తున్నావు ఏం చదువుతున్నావు అని అంటే నేను ఇది చదువుతున్నానని చెప్పి హీరో అయితే చూపిస్తాడు. అది ఏంటంటే ప్రెగ్నెన్సీ లేడీని ఎలా చూసుకోవాలి అని. ఇంకా హీరోయిన్ ఏమో అదంతా చూసి కొంచెం సిగ్గుపడి సరే నేను ఇక్కడ నుంచి వెళ్తున్నాను అని చెప్పేసి పరిగెత్తుకుంటూ తన రూమ్ లోకి అయితే వెళ్ళిపోతుంది. ఎలాగైనా సరే నేను వర్క్ చేయాలి, ఎందుకండి హీరో డబ్బుల మీద నేను ఎలా బతుకుతాను, నాకంటూ కూడా ఉండాలి కదా. ఇప్పుడు నేను పార్ట్ టైం జాబ్కి వెళ్తానంటే హీరో ఒప్పుకోడు. సో హీరోకి తెలియకుండా ఎలాగైనా మేనేజ్ చేసి వెళ్ళాలి అని చెప్పేసి హీరోయిన్ అయితే అనుకుంటుంది. మార్నింగ్ హీరోకి ఏమని చెప్తుందంటే నేను ఇలాగ కొంచెం క్లాస్లో ఉంటాను, నైట్ స్టడీ అవర్స్ ఉండే కదా ఆ స్టడీ అవర్స్లో ఉంటాను, కొంచెం లేట్ అవుతుంది అనగానే ఇప్పుడు హీరో కూడా సరే నేను కూడా నీతోనే ఉంటాను, నేను ఆఫీస్ రూమ్లో ఉంటాను, నీది అయిపోగానే కాల్ చేసి నేను వచ్చి నిన్ను పికప్ చేసుకుంటాను అనగానే హీరోయిన్ కూడా కేఫ్ కూడా ఇక్కడ నుంచి అంత దూరం ఏం లేదు కదా నేను వచ్చేయచ్చని చెప్పేసి అనుకుంటుంది. షన్ అలాగే వాళ్ళ జిఎఫ్ అయితే హీరోయిన్ దగ్గరికి వస్తారు. షన్ వాళ్ళ జిఎఫ్ ఏమంటుందంటే ఈ రోజునే మేము సెలబ్రేటింగ్ చేసుకుంటున్నాం రేపొద్దున, సో నువ్వు కన్ఫర్మ్గా రావాలి ఓకేనా అని అంటే అప్పుడు రెన్ అంటుంది మీరే సెలబ్రేషన్ చేసుకుంటే మేమెందుకు రావాలి, మీది మీ లవ్ కాబట్టి మాకెందుకు అని చెప్పేసి రెన్ అయితే అంటుంది. షన్ జిఎఫ్ ఉంటుంది నేను నిన్ను అంటలేదు కదా అని అంటే ఎవరినన్నా అనకపోయినా అయినా మీలాంటి వాటికి మేమెందుకు రావాలి, హీరోయిన్ రాదంతే నువ్వు మూసుకుని కూర్చో అని చెప్పేసి రెన్ అయితే అంటుంది. షన్ జిఎఫ్ ఉంటుంది నీకెందుకు హీరోయిన్ అడుగుతున్నాను కదా అంటే ఎవరు చెప్పినా ఒకటే నువ్వు ఇంకా వెళ్తావా అని చెప్పేసి ఇంకా రెన్ అయితే అంటుంది. హీరోయిన్ ఏమో వీళ్ళతో మనకెందుకు పద వెళ్దామని చెప్పేసి హీరోయిన్ అయితే అంటుంది. షన్ కూడా వెనకాల వెళ్తుంటే ఇంకా షన్ వాళ్ళ జిఎఫ్ అయితే ఆపేస్తుంది.
హీరోయిన్ అయితే ఒక కేఫ్ లో పనిచేస్తుంది కదా, వాళ్ళ ఓనర్ వాళ్ళ మేనల్ని అయితే తీసుకొస్తాడు. సో హీరోయిన్ ఏమో హాయ్ చెప్తుంది, ఇంకా తనకు పని ఉంది అని చెప్పేసి అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతుంది. హీరో వెయిట్ చేసి ఉంటాడు. సో హీరోయిన్ అయితే వెళ్తుంది. ఇంకా హీరో ఏమో ఏం తింటావు అని చెప్పేసి అడుగుతున్నాడు. సో హీరోయిన్ ఏమో నేను చికెన్ రైస్ తింటాను అని అంటుంది. అప్పుడు హీరో సరే ఆర్డర్ ఇస్తానని అంటే, అదేంటి పిల్లోడికి మంచిది కాదు కదా, తినకూడదు కదా అని అంటే, ఇప్పుడు నువ్వు తిన్నంత మాత్రాన నీ పిల్లోడు అలా పుట్టడు, అది జీన్ నుంచి వస్తుంది కాబట్టి మనకి ఇష్టమైంది తినచ్చులే కానీ నేను ఆర్డర్ ఇస్తున్నాను చూడు ఏది కావాలని చెప్పేసి హీరో అయితే అంటాడు. హీరోయిన్ ఏమో చదువుకుంటూ ఉంటుంది. అక్కడ హీరో వస్తాడు. హీరో వచ్చి నేను కూడా నీకు హెల్ప్ చేస్తాను అనగానే సరే హెల్ప్ చేయండి అని చెప్పి హీరోయిన్ అయితే అంటుంది. హీరో అయితే హీరోయిన్ కి చాలా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడు కూర్చుని. సో ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. హీరోయిన్ అయితే అవి చూడకుండా హీరోనే చూస్తూ ఉంటుంది, ఎందుకంటే హీరో అంత అందంగా ఉండుంటాడు. హీరో అంటాడు, ఏంటి నువ్వు ఇది నేను చెప్పింది వినకుండా నన్నే చూస్తున్నావు ఏంటనంటే, మీరు బాగున్నారని చెప్పి హీరోయిన్ అయితే అంటుంది. తర్వాత ఏమో హీరో అంటాడు, నువ్వు ఎప్పుడు డిస్ట్రాక్ట్ అయిపోతూ ఉన్నావో అసలు కారణం ఏంటి అని అంటే, అలా ఏం లేదు ఆగడు మీరు చెప్పింది చెప్తానని చెప్పి హీరోయిన్ ఏమో హీరో చెప్పిందంతా చెప్తుంది. హీరో కూడా హీరో మీద ఫీలింగ్ వచ్చి ఉంటుంది. సో వీళ్ళిద్దరూ అయితే కిస్ చేసుకుని ఉంటారు. సో ఇలా కిస్ చేసుకుంటుంటే ఇంకా ఇదంతా హీరో అయితే ఊహించుకుని ఉంటాడు అన్నమాట. ఇంకా అక్కడి నుంచి పక్కకి అయితే వెళ్ళిపోతాడు పరిగెత్తుకుంటూ, ఎందుకంటే తన హార్ట్ బీట్ అయితే కొంచెం ఫాస్ట్ గా రేజ్ అవుతుంది. హీరో అనుకుంటాడు, ఇదేంట్రా బాబా నాకు ఇలా జరుగుతుంది అని చెప్పేసి అనుకుంటాడా. ఇంకా మార్నింగ్ ఏమో రెంతో హీరోయిన్ చెప్తుంది, నేను ఇలా పార్ట్ టైం జాబ్ కి వెళ్తున్నానే, సో హీరోకి చెప్పమాకు నేను స్టడీ అవర్స్ లో ఉన్నానని చెప్తున్నాను అని అంటే, అప్పుడు రెన్ అయితే అదేంటి నీకు నీ హస్బెండ్ ఉన్నాడు కదా, నీకు మనీ ఇస్తాడు కదా, ఇంకా పార్ట్ టైం జాబ్ ఎందుకు అని అంటే, అప్పుడు హీరోయిన్ అంటుంది, ఒకళ్ళ డబ్బుల మీద మనం ఆధారపడకూడదు, మనకంటూ మనం సంపాదించుకోవాలి, ఎందుకంటే నువ్వంటే ఒక లవ్లీ ఫ్యామిలీలో పుట్టావు కాబట్టి నీకు ఆ వాల్యూ తెలియదే, నాకు నా మనీ వాల్యూ తెలుసు అని చెప్పి హీరోయిన్ అయితే అంటుంది. ఇంకా రెన్ కూడా సరే చెప్పనే అని అంటుంది. స్టడీ అవర్స్ లో చూస్తారు కదా, ఆ సార్ అయితే హీరో దగ్గరికి వచ్చి నాకు కొంచెం వాష్రూమ్ వస్తుంది మీరు చూసుకోండి అని చెప్పేసి వెళ్తాడా. ఇంకా హీరో ఏమో హీరోయిన్ చూస్తే హీరోయిన్ కనిపించదు అక్కడ. రెన్ ఏమో ఫేస్ కవర్ చేసుకుంటే అక్కడ ఫేస్ కవర్ చేసుకుంటుంది కదా, అమ్మాయిని రమ్మనండి అని చెప్పేసి అనగానే తనైతే హీరోయిన్ ఏది అని చెప్పి హీరో అడిగితే, లేదు నా ఫ్రెండ్ కి నేను ద్రోహం చేయలేను అని అంటే, ఏంటి ఫెయిల్ అవ్వాలని ఉందా నీకు అని అనగానే సరే అని చెప్పి హీరోయిన్ గురించి అయితే చెప్పేస్తుంది రెన్. హీరో ఏమో కేఫ్ దగ్గరికి వెళ్ళంగానే హీరోయిన్ అయితే దాక్కుంటుందా. ఇంకా హీరో ఏమంటాడంటే, సరే నువ్వు దాక్కుని చాలు లెగ్గు, నేను ఇక్కడికి ఆర్డర్ ఇస్తానికి రాలేదు, నేను నిన్ను చూస్తానికి వచ్చాను, ఇక్కడ వర్కింగ్ అవర్స్ అయిపోయిన తర్వాత నేను బయట ఉంటాను, నువ్వు రా నా దగ్గరికి అనగానే హీరోయిన్ ఏమో అది చెప్పేసింది రెన్ అని చెప్పేసి అనుకుంటుంది. హీరోయిన్ రాగానే హీరో అంటాడు, నేను నీకు కార్డు అన్ని ఇచ్చాను కదా, సో నువ్వు అవి వాడుకోవచ్చు కదా అని అంటే, అప్పుడు హీరోయిన్ అవి మీ మనీ, అలాగే మీరు ప్లీజ్ నా మీద కోపపడకండి. అప్పుడు హీరో అంటాడు, లేదు నాకేం కోపం లేదు, నాకు అనిపిస్తుంది ఏంటంటే నేను ఒక హస్బెండ్ గా ఫెయిల్ అయిపోయాను అని అంటే, అప్పుడు హీరోయిన్ లేదు లేదు మీరు చాలా బెస్ట్, ఎందుకంటే మీలాంటి హస్బెండ్ ని నేను ఎక్కడా చూడలేదు అని చెప్పి హీరోయిన్ అనుకునే మనసులో ఏమనుకుంటుందంటే, నేను ఎప్పుడైతే తన దగ్గరకు వచ్చానో అప్పటి నుంచి నన్ను చాలా బాగా చూసుకున్నాడు, నన్ను ఎంతలా చూసుకున్నాడంటే ఒక అమ్మ కన్నా దారుణంగా చూసుకున్నాడు, అలాంటిది తిన చాలా బెటర్ అని చెప్పేసి మనసులో అయితే అనుకుంటుంది. హీరోయిన్ హీరోతో అంటుంది, నేను ఒక ఫ్యామిలీలో పుట్టాను, ఆ ఫ్యామిలీ ఎలాంటిదంటే ఆడపిల్ల పుడితే అసలు పట్టించుకోరు, అదే మగపిల్లడు పుడితే వాడిని రాజులో చూసుకుంటాడు, కాబట్టి నాకు చిన్నప్పటి నుంచి ఎవరు మనీ ఇవ్వలేదు చేయలేదు, నాకు నేనే బతికాను, నేను ఒకళ్ళ డబ్బుల మీద ఆధారపడలేదు, నాకు నేనే బతికి నాకు నేనే చేసుకున్నాను, కాబట్టి మీ మనీ నేను తీసుకోలేకపోతున్నాను అంతే, అసలు నా లాంటి కూతురు ఎందుకు పుట్టిందా ఇంట్లో అనిపిస్తుంది ఒక్కోసారి అని హీరోయిన్ అంటే, అప్పుడు హీరో ఏమో దగ్గరికి వచ్చి, ఎందుకమ్మా అంతలా బాధపడుతున్నావు, నువ్వు ఇంకా స్టూడెంట్వే, అలాగే నీ హెల్త్ ఇంపార్టెంట్, నీ స్టడీస్ ఇంపార్టెంట్, ఒకవేళ నీకు బిడ్డ లేకపోయినా సరే నేను నిన్ను చూసుకుంటాను, ఎందుకంటే నువ్వు నాకు అంత ఇంపార్టెంట్ కాబట్టి, అలాగే ప్రతి ఒక్కరు కష్టపడతారు, నువ్వు కూడా కష్టపడాలి అనుకుంటున్నావు, కానీ ఇప్పుడు కాదు, ఒకవేళ నువ్వు ఇలా చేస్తూ ఉన్నావు అనుకో బయట వాళ్ళు నవ్వుతారు నన్ను చూసి, ఏంటంటే ఒక ప్రొఫెసర్ వాళ్ళ వైఫ్ని చూసుకోలేకపోతున్నాడు, ఇలా సపోర్ట్ చేయలేకపోతున్నాడు అని చెప్పేసి అనుకుంటారు. సరేనా, మంచిగా నువ్వు ఈ జాబ్ ఏం చేయకుండా ఇంట్లో కూర్చో చాలు, నువ్వు చదువుకో, స్టడీ మీద ఫోకస్ చేయి చాలు అని చెప్పి ఇంకా కళ్ళు అయితే తుడుస్తాడు. ఇంకా వీళ్ళిద్దరు కలిసి అయితే వెళ్తారు. మార్నింగ్ చూపిస్తారు. హీరోయిన్ అయితే వాళ్ళ మేనేజర్ కాల్ చేసి, నేను ఇంకా రాలేను ఎందుకంటే స్కూల్లో చాలా లేట్ అయిపోతుంది, చాలా పని కూడా ఉంది అనగానే, అప్పుడు వాళ్ళ మేనేజర్ అయితే సరేమా ఈ మంత్ వరకు రా, నెక్స్ట్ మంత్ నుంచి నేను వేరే వాళ్ళని చూసుకుంటాను అనగానే హీరోయిన్ కూడా థ్యాంక్స్ అయితే చెప్తుంది. అక్కడ షన్ అయితే వస్తాడు. వచ్చి మన ఇద్దరం చదువుకుందామా కలిసానంటే, నాతో ఎందుకు, నువ్వు వెళ్ళి నీ గర్ల్ ఫ్రెండ్తో చదువు అని చెప్పి హీరోయిన్ అంటే, అప్పుడు షన్ లేదు మేమిద్దరం బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ అయినా మన ఇద్దరం జస్ట్ ఫ్రెండ్స్ కదా, సో ఫ్రెండ్స్గా మన ఇద్దరం స్టార్ట్ చేద్దాము అని అంటే, అప్పుడు హీరోయిన్
నాకు నీతో ఏమంత అవసరం లేదు, నా దారి నేను చూసుకుంటాను బాబు అని చెప్పి హీరోయిన్ అయితే అక్కడి నుంచి వెళ్తుంది. షన్ అయితే హీరోయిన్ ని అపార్థం చేసుకుంటుంది. షన్ వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ అయితే కొంతమంది మనుషులు వేసుకుని హీరోయిన్ దగ్గరికి అయితే వస్తుంది. వచ్చిన తర్వాత నువ్వు ఇక్కడ పనిచేస్తావా, నువ్వు అసలే యూనివర్సిటీలో ఎంత టాపరు కదా, నువ్వు చాలా బాగా చదువుతావు కదా, అలా దాన్ని ఎక్కడ ఉన్నావేంటి అని చెప్పేసి ఇన్సల్ట్ గా మాట్లాడుతూ ఉంటుంది. షన్ వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ అంటుంది, సరే కానీ మేము మీ ఫ్రెండ్స్ కదా, సో డిస్కౌంట్ ఇవ్వచ్చు కదా అని అంటే, లేదు ఇది నేను జస్ట్ పని చేస్తున్నాను, ఇది నా షాప్ కాదు కాబట్టి నేను డిస్కౌంట్ ఇవ్వలేను అనగానే అప్పుడు షన్ వాళ్ళ జిఎఫ్ అంటుంది, సరే కానీ మేమేమో ఆర్డర్ ఇచ్చామో చెప్పమ్మా, నేను ఒకసారి వింటామనగానే అప్పుడు హీరోయిన్ అయితే వీళ్ళకి గుణపాఠం చెప్పాలని చెప్పి వీళ్ళ ముగ్గురు అడిగినా ఎలా అయితే అడిగారో అలాగే చెప్పుంటుంది అనమాట హీరోయిన్. షన్ అయితే కొంచెం షాక్ అయిపోతుంది. అలాగే హీరోయిన్ కూడా ఒక నోట్లో అయితే రాసి ఉంటుంది. సో అవన్నీ అయితే వీళ్ళు చూసి నీ సంగతి ఎలాగైనా చూస్తామని చెప్పి అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతారా. ఇంకా మేనేజర్ కూడా మేనల్లుడు ఉంటాడు కదా, వాడు కూడా వస్తాడు పని చేయడానికి. సో హీరోయిన్ వెనకాలైతే టచ్ చేస్తాడు. హీరోయిన్ ఏమో రే ఏంట్రా తప్పుడుగా చేసామని చెప్పంగానే అక్కడ మేనేజర్ అయితే వస్తాడు. మేనేజర్కి అయితే చెప్తూ ఉంటుంది హీరోయిన్ ఇలా చేశాడు అని. అప్పుడు వాడైతే లేదు నేను ఇలా ఏం చేయలేదు నిజంగా బావా అనగానే అప్పుడు అతను కూడా లేదు చిన్నపిల్లడు కదా తప్పు చేశాడు ఇవన్నీ చూసుకుంటూ వెళ్ళిపోవాలి అనగానే అప్పుడు హీరోయిన్ ఏమో లేదు నేను పోలీసులకి కంప్లైంట్ ఇస్తా అనగానే అప్పుడు వీళ్ళిద్దరూ అయితే అలా భయపడుతూ ఉంటారు. ఇంకా హీరోయిన్ ఏమో లేదు నేను పోలీసులు కంప్లైంట్ ఇస్తా ఆగండి అని చెప్పి ఇంకా కాల్ చేస్తుంది పోలీస్ కి. ఇంకా పోలీస్ స్టేషన్ వెళ్ళంగానే పోలీసుని అయితే అడుగుతాడనమాట, మీకు ఏమన్నా ఆధారం ఉందా అని అంటే వీళ్ళిద్దరూ అయితే లేదంటారు. ఇంకా హీరోయిన్ కూడా లేదనగానే సో ఏం చేయలేమమ్మా అని చెప్పి ఇక పోలీస్ అనగానే ఇంకా ఈ మేనేజర్ కూడా అవునండి మా ఓడు ఏం చేయలేదని చెప్పి చెప్తూ ఉంటాడు. హీరోయిన్కి ఏమో పాస్ట్ లో ఒక ఇన్సిడెంట్ గుర్తొస్తుంది. అదేంటంటే హీరోయిన్ ని బుల్లీ చేసి కొడుతుంటే అక్కడికి వాళ్ళ అమ్మ వచ్చి హీరోయిన్ ని కొట్టి ఏమంటుందంటే ఏంటి నువ్వు ఇలా చేస్తున్నావు, నీ వల్ల ఇలాగ అసలు తెలుసా, అసలు నన్ను ఇక్కడికి ఎందుకు పిలిపించావు, నా పరువు మొత్తం తీసేసావు తెలుసా, అసలు నీలాంటి కూతురు ఎందుకు పుట్టిందో నాకు అర్థం కావట్లేదు, నీలాంటి దాన్ని ఎందుకు కన్నానో అర్థం కావట్లేదు అని చెప్పి హీరోయిన్ ని తప్పు లేకపోయినా సరే అందరి ముందు కొట్టి ఇన్సల్ట్ అయితే చేస్తూ ఉంటుంది వాళ్ళ అమ్మ. ఇదంతా అయితే హీరోయిన్ కి గుర్తొస్తుంది. సో హీరోయిన్ కూడా సైన్ పెట్టేస్తుంది అనమాట, అంటే వాపస్ తీసేసుకుంటుంది కేసు. ఇంకా హీరోకేమో హీరోయిన్ కాల్ చేస్తుంది. కాల్ చేయగానే హీరో అక్కడికి వస్తాడు. ఏమైందమ్మా నీకేం కాలేదు కదా అని చెప్పేసి ఇంకా త్వరగా వచ్చేస్తాడు హీరో. ఏమైంది అని అడుగుతుంటే అప్పుడు పోలీస్ అమ్మని చెప్తాడంటే మీ ఆవిడ టచ్ ఏమైనా సరే టచ్ చేశారు అని చెప్పేసి అనుకుంటుంది. ఈ పోలీస్ స్టేషన్ నుంచి తీసుకెళ్ళిన తర్వాత హాస్పిటల్ తీసుకెళ్ళండి అని చెప్పి పోలీస్ అంటాడు. నిన్ను ముట్టుకున్నాడా అంటే అవును అని చెప్పి హీరోయిన్ అనగానే అప్పుడు మేనేజర్ అయితే అలా ఏం కాదు ఇది వర్క్ కదా, వర్క్ లో ఏదో ఒకటి ఇలా వస్తూనే ఉంటాయంటే నేను మిమ్మల్ని అడగట్లేదు నా వైఫ్ ని అడుగుతున్నానని చెప్పి హీరో అయితే సీరియస్ అయిపోతాడు. హీరో ఏమంటాడంటే నా వైఫ్ అబద్ధం చెప్పట్లేదు, నిజంగానే మా వైఫ్ ని పట్టుకున్నారు కాబట్టి మా వైఫ్ పట్టుకుందని చెప్పింది, పట్టుకోకుండా ఎందుకు చెప్పిద్ది అని చెప్పేసి హీరో సీరియస్ అవుతాడు. ఇంకా పోలీస్ ఏమంటాడంటే ఏమండి ఇదంతా వద్దు, ఇది పోలీస్ స్టేషన్ కాబట్టి బయట ఏమైనా చూసుకోండి అని చెప్పేసి పోలీస్ అయితే అంటాడు. హీరోయిన్ ఏమో చేతిని గట్టిగా నొక్కేసుకుంటూ ఉంటే అప్పుడు హీరో అంటాడు నీకు ఇష్టం లేకుండా ఎందుకు సైన్ చేసావు అని అంటే అప్పుడు హీరోయిన్ అంటుంది లేదు మా అమ్మ వాళ్ళు ఒప్పుకోరు నన్ను, ఎందుకంటే నేను ఏమైనా ట్రబుల్ చేస్తే కూడా ఒప్పుకోడు, ఒకవేళ ఇలాంటి గొడవలు వచ్చినా సరే నాదే తప్పు అని చెప్పేసి ఒప్పేసుకోవాలి, ఎందుకంటే మా అమ్మ వాళ్ళకి తెలిస్తే వాళ్ళను కొడతారు, వాళ్ళు ఎవరిది తప్పు అని చెప్పేసి అడగరు, అక్కడ నాదే తప్పు ఉంటుంది, ఇలాంటి గొడవల్లోకి వెళ్తే వాళ్ళకి పరువు పోతుందంట, అందుకే నేను ఇలా సైన్ పెట్టేశాను అని చెప్పి హీరోయిన్ అయితే అంటుంది. హీరో ఏమంటాడంటే నువ్వు అనుకునేది అంత తప్పు నాన్న, ఎందుకంటే ఇప్పుడు ఫైట్ చేయాలి నువ్వు కూడా, ఎందుకంటే ఆడపిల్లల మీద ఎవడ పడితే ఆడ చెయ్యకూడదు, నువ్వు అనేది ఇంకా తిరిగి ఫైట్ చేయాలి అని చెప్పేసారంటే ఇంకా హీరోయిన్ అయితే ఏడుస్తూ హీరోని పట్టుకుంటుంది. హీరోయిన్ అంటుంది నేను మిమ్మల్ని ఏమైనా డిసప్పాయింట్ చేశానా అంటే అప్పుడు హీరో అలా ఏం లేదు నాన్న, నువ్వు ఇంకా పెరగాలి, నువ్వు ఎదుగుతావు, నువ్వేం కంగారు పడమాక అని చెప్పేసి హీరో అయితే ఇంకా ఏడవాలనిపిస్తుంది అని అంటే అప్పుడు సరే రా నేను కవర్ చేస్తానని చెప్పేసి హీరో అయితే అంటాడు. వీడు ఉంటాడు కదా వీడు అంటాడు నీ సాఫ్ట్ గా ఉన్నాయి అని చెప్పేసి అనగానే ఇంకా హీరో కొడతాడు చూడు అలా కొట్టాడు అనమాట. వీడు నన్ను కొడతాడని నేను పోలీసుకి ఫోన్ చేస్తాను అనగానే హీరో అయితే ఒకళ్ళు ఫోన్ చేస్తాడు వాళ్ళ అంకుల్కి. సార్ చూడండి సార్ చిన్న పిల్లని చూసి ఎలా కొట్టారో చూడండి సార్, అసలు నేను ఏం చేయలేదు సార్ అని చెప్తుంటే హీరో ఏమో హీరోయిన్ ని పక్కన కూర్చోపెట్టి నీ కాళ్ళు నొప్పులుగా ఉంటే కూర్చోమా అని చెప్పేసి అంటాడు. ఇంకా ఆఫీసర్ ఏమో అయినా మీరు పోలీస్ స్టేషన్ ముందు ఎలా కూడా పెట్టుకుంటారు, అలాగే మీరు ఒక ప్రొఫెసర్ కదా మీకు అసలు ఏం లేదా అని అంటే అప్పుడు హీరో అంటాడు నా వైఫ్ ని ఇన్సల్ట్ చేశాడు కాబట్టి నేను కొట్టాను అని అంటే అప్పుడు వాడు అవునండి నేను ఇన్సల్ట్ చేశాను కానీ ఇలా ఎందుకు కొడతాడు, ఆయన డబ్బులు ఇటు పెడతాడేంటి అని అనగానే అప్పుడు హీరో అయితే డబ్బులు ఇలా ఇస్తాడు. ఆఫీసర్కి అయితే ఒక కాల్ వస్తుంది, అది కూడా వీళ్ళ పెద్ద ఆఫీసర్ అన్నమాట. ఆయన ఫోన్ చేసి
అయితే ఇలా హీరో గురించి మాట్లాడతాడు. ఇంకా హీరోనేమో సారీ అడిగి పోలీస్ మ్యాన్ ఇంకా వెళ్ళిపోమంటాడు. ఇంకా వీడైతే ఏంటి సార్ అలా వదిలేశారు వాడు నన్ను కొట్టాడు అనగానే రే నోరు మీరా వాళ్ళ వైఫ్ ని ఇన్సల్ట్ చేసి మళ్ళీ మాట్లాడుతున్నావు అని చెప్పేసి అంటాడు. హీరోమో హీరోయిన్ పడుకోబెడతాడు. సో హీరోయిన్ ఏమో లెగుస్తుంది. ఇంకా లెగిసి ఏమంటుందంటే చాలా థ్యాంక్స్ అని చెప్పేసి అంటుంది. సో హీరో ఏమో పైన కిస్ చేస్తాడు ఫోర్ హెడ్ మీద. ఇంకేమనుకుంటాడంటే నేను నిన్ను చాలా కష్టపెట్టాను అనుకుంటాడు. హీరోకి వాళ్ళ ఫ్రెండ్ ఫోన్ చేసి రే ఎక్కడున్నావురా నేను చాలా టైమ్స్ కాల్ చేస్తున్నా ఎత్తట్లేదు అంటానంటే అప్పుడు హీరో నేను పెళ్లి పనుల్లో బిజీగా ఉన్నాను నా కొడుకుతో నా వైఫ్ తో చాలా బిజీగా ఉన్నానంటే అప్పుడు వాడు అంటాడు రే ఏంట్రా అంత జోక్ చేస్తున్నావు అని చెప్పి ఫ్రెండ్ అయితే అంటాడు. హీరో అంటాడు లేదురా అది నిజమేరా అని అంటే అప్పుడు తినంటాడు ఓ నిన్ను ఫోర్స్ మ్యారేజ్ ఏమైనా చేశారా ఆంటీ అంకుల్ అని అంటే అలా ఏం లేదు మేమిద్దరం ఇష్టపడి చేసుకున్నాము అని చెప్పేసి హీరో అంటాడు. సో వాళ్ళ ఫ్రెండ్ అంటాడు సరే మరి రండి మనం కలిసి డిన్నర్ చేద్దాం అనగానే ఇంకా హీరో కూడా సరే నేను తీసుకొస్తానని చెప్పేసి హీరో దగ్గరకు వస్తుంది. ఇంకా హీరో ఏమంటాడంటే నా అబ్రాడ్ ఫ్రెండ్ కాల్ చేస్తే తనతో మాట్లాడుతున్నాను అని చెప్పేసి అంటాడు. అప్పుడు హీరోయిన్ ఏమో నువ్వు అబ్రాడ్లో చదువుకున్నావు కదా నీకు చాలా బాగుంది అక్కడ అని అంటే చాలా బాగుంది కొత్త మనుషులు కొత్త పద్ధతులు చాలా బాగున్నాయి ఒకవేళ నిన్ను కూడా అక్కడ తీసుకెళ్తానులే అని అంటే అప్పుడు హీరోయిన్ మనసులో అనుకుంటుంది ఇప్పుడు దాకా నేను అబ్రాడ్ వెళ్దాం అని కూడా అనుకోలేదు అని చెప్పి నా ఫ్రెండ్ కి నిన్ను కలవాలనిపిస్తుందంట సో నువ్వు కూడా రా కలుద్దాం గానీ అని చెప్పేసానంటే అప్పుడు హీరోయిన్ లేదు నాకు చాలా నర్వస్ గా ఉంది నేను రాను అని అంటే ఇప్పటికే రాను అంటున్నావు అదే నా పేరెంట్స్ కలుద్దామంటే ఇంకేడుస్తావేమో కూర్చుని అలా మాత్రం చేయమాకు అని చెప్పేసి హీరో అంటాడు. అలాగే నేను నిన్ను బాగా చూసుకుంటాను నేను ఉన్నాను కదా నీతో ఇంకెందుకు భయం అని చెప్పేసి హీరో అనగానే ఇంకా హీరోయిన్ కూడా సరే వెళ్ళి కలుద్దాం అని చెప్పి అంటుంది. వీళ్ళిద్దరు వాళ్ళ ఫ్రెండ్ దగ్గరికి వెళ్తే ఇలా ఫ్రెండ్ ఏమనుకుంటాడంటే ముసలి ఆవు యంగ్ గడ్డిని తింటుంది అని చెప్పేసి వాడైతే అనుకుంటాడు. అనుకుని మీ ఏజ్ ఎంత అని చెప్పేసి అడుగుతాడా. ఇంకా హీరోయిన్ చెప్తుంది నా ఏజ్ 21 అని. 21 నా ఏ కాలేజ్ అని చెప్పేసానంటే అప్పుడు హీరోయిన్ హీరో కాలేజ్ అనగానే అప్పుడు వీడు అనుకుంటాడు రే పాపం రా స్టూడెంట్ ని లవ్ లో పడేసుకున్నావా అని. అప్పుడు హీరో అంటాడు రే నువ్వు నన్ను ఇక్కడికి ఎందుకు పిలిచావు ఇలాగ కనుక్కుంటాను ఆ డీటెయిల్స్ అనగానే అప్పుడు సరే ఇంకోండి మీరు ఏం ఆర్డర్ చేస్తారో ఆర్డర్ చేయండి అని చెప్పేసి వాళ్ళ ఫ్రెండ్ అయితే అంటాడు. ఇంకా వాళ్ళ ఫ్రెండ్ అయితే వదిన ఏం తింటారు అని అనగానే ఇంకా హీరోయిన్ అయితే తిన్నది కక్కుకుంటుంది. హీరో ఏమో ఏంటి అలా పిలుస్తున్నావు అనగానే అప్పుడు హీరోయిన్ ఏమో ప్లీజ్ నా నేమ్తో మీరు పిలవచ్చు అని అంటే వదిన కాబట్టి వదిన అని పిలుస్తాము నువ్వు ఎలాగో నాకు ఫ్రెండ్వి సో తను నాకు వదిన అవుతుంది కదా అని చెప్పి వాళ్ళ ఫ్రెండ్ అయితే అంటాడు. సరే వదిన మీరు ఎన్నాళ్ళ నుంచి ప్రెగ్నెంట్ అని చెప్పేసానంటే అప్పుడు హీరోయిన్ 2 months అంటుంది. ఇంకా వీళ్ళ ఫ్రెండ్ కి ఫ్యూజులు ఎగురుతాయి అదేంటి మీ కాలేజ్ లో జాయిన్ అయ్యి హీరో ఎన్నో డేస్ అవ్వట్లేదు కదా అలాంటప్పుడు మీ ఇద్దరికి ఎలా పరిచయం అనగానే హీరోయిన్ చెప్తూ ఉంటుందా. ఇంకా హీరో ఏమో వద్దు చెప్పొద్దు వాడికి ఎందుకు నీ గురించి మొత్తం చెప్పేస్తున్నావు అంటే సరే నేను టాయిలెట్ కి వెళ్ళొస్తానని చెప్పి హీరోయిన్ అయితే అక్కడి నుంచి వెళ్తుంది. హీరోల ఫ్రెండ్ అంటారు రే అసలు మీ ఇద్దరికి ఎలా పరిచయం అయిందంటే ఆ రోజు ఆల్కహాల్ తాగాను కదరా అప్పుడే తిని చూసాను మేమిద్దరం అది ఫస్ట్ నైట్ స్టాండ్ అయింది ఇంకా మంత్ తర్వాత తను వచ్చి ప్రెగ్నెన్సీ అని చెప్పింది అనగానే అప్పుడు వాళ్ళ ఫ్రెండ్ అంటాడు రే అది ప్రెగ్నెన్సీ అంటుంది అది నీ బేబీయేనా అని అంటే అవునరా తన కడుపులో ఉన్నది నా బేబీయే తను అలాంటిది కాదు అని చెప్పేసి హీరో అయితే అంటాడు. నేనే ఫస్ట్ మ్యారేజ్ ఉన్నాను తనని రిలేషన్షిప్ లోకి తీసుకొచ్చింది కూడా నేనే అని చెప్పి హీరో అంటే అప్పుడు వాళ్ళ ఫ్రెండ్ అంటాడు మరి ఆ బిడ్డ గురించి నువ్వు పెళ్లి చేసుకున్నావా అంటే అవును అని అంటే ఇదంతా హీరోయిన్ వింటూ ఉంటుంది. ఇంకా వాళ్ళ ఫ్రెండ్ అంటాడు మరి రేపొద్దున ఫ్యూచర్ ఇద్దరు కలిసి ఉంటారా అని అంటే ఇంకా తనకి ఇష్టమైతే ఉంటాంలా లేదంటే లేదు ఏం జరుగుద్దో ఎవరికి తెలియదు కదా అని చెప్పి హీరో అయితే అంటాడు. ఇంకా హీరోయిన్ కూడా వాష్రూమ్ నుంచి వస్తుంది. ఇంకా హీరో ఏమిటి తీసుకెళ్లిపోయిన తర్వాత నువ్వేమైనా అన్కంఫర్టబుల్ గా ఫీల్ అవుతున్నావా నీకేమైనా హెల్త్ బాగాలేదా నేను వెళ్ళి మిల్క్ తీసుకొస్తాను అనగానే ఇంకా ఇంత క్లోజ్ గా ఉంటే నేను అసలు ఉండలేకపోతున్నాను నేను చాలా గ్రీడీగా ఫీల్ అవుతున్నాను అని చెప్పి హీరోయిన్ అయితే అనుకుంటుంది. మార్నింగ్ కార్ లో హీరోయిన్ దింపుతుంటే హీరోయిన్ ఏమో అవాయిడ్ చేస్తుంది అనమాట హీరోని. దీనికి ఏమైంది అని చెప్పేసి హీరో అనుకుంటాడు. ఇంకా వీళ్ళు ఒక ల్యాబ్ లో ఉంటే హీరో ఉంటాడు అన్నమాట. మీరు ఎలాంటి ఫొటోస్ అలాగే ఏది తీసుకోకూడదు సో టీచర్స్ మాట మీరు వినాలి అని చెప్పేసి ఇంకా హీరో ఏమో చెప్తూ ఉంటాడు. ఇక్కడ ఒకడైతే అసలు ఏం పట్టించుకోకుండా తీస్తుంటే హీరోయిన్ ఆపుతూ ఉంటుంది. అయినా నీకేం నొప్పి నిన్నేం కాదు కదా అని చెప్పేసి తోస్తుంటే అక్కడ హీరో వచ్చి అయితే హీరోయిన్ ని పట్టుకుంటాడు. ఏమైందని హీరో అడిగితే ఇంకా జరిగిందనే చెప్తుంది హీరోయిన్. ఇంకా హీరో ఏమో అన్ని డిలీట్ చేయమంటాడు. హీరోయిన్ ఏమో అవును రీసెంట్ లో ఉన్నాయి కూడా డిలీట్ చేయమనండి బాస్ అనగానే ఇంకా సరే అని చెప్పి వాడు కూడా డిలీట్ చేస్తాడు. హీరోయిన్ తో అంటుంది నీ కళ్ళల్లో నేను హీరో మీద ఉన్న ప్రేమ చూసాను
చూశాను, నువ్వు అలాగే చూస్తున్నావు తెలుసా అని చెప్పి ఉంటుంది. ఇంకేమంటుందంటే సరే నా బ్యాగ్ మర్చిపోయాను, నేను వెళ్ళి బ్యాగ్ తెచ్చుకుంటానని చెప్పి అక్కడి నుంచి అయితే రెండు వెళ్తుంది. సో అక్కడికి హీరో అయితే వస్తాడు. హీరోయిన్ అనుకుంటుంది వాళ్ళంటి వాడికి ఎవరు పడిపోకుండా ఉంటారు, నేను పడిపోయాను వాడు మాయలో అని చెప్పేసి అనుకుంటే అక్కడ హీరో వచ్చి క్యాండీ అయితే ఇస్తాడు. హీరోయిన్ ఏమో నువ్వేంటి ఇక్కడ అని అంటే లేదు నీకు పొద్దు నుంచి హెల్త్ బాగాలేదు అనుకుంటా కదా అందుకే అలాగా ఉన్నావు అని చెప్పేసి ఇంకా చెయ్యేస్తాను చూస్తాడు, కానీ చేయి తీసేస్తాడు. ఇంకా హీరోయిన్ అనుకుంటుంది తిన నన్ను ఒక రెస్పాన్సిబిలిటీగానే చేస్తున్నాడు అని చెప్పేసి. ఇంకా వచ్చేస్తే నైట్ చూపిస్తారు. నైట్ అయితే షన్ హీరోయిన్ దగ్గరికి వచ్చి డిన్నర్కి వెళ్దామా అని చెప్పేసి అడుగుతాడు. సో హీరోయిన్ ఏమో నాకు ఇంట్రెస్ట్ లేదని అంటే ఇదంతా హీరో అయితే చూస్తాడు. ఇంకా షన్ అక్కడి నుంచి వెళ్ళిపోగానే హీరోయిన్ అయితే కార్ ఎక్కుతుంది. సో హీరో అడుగుతాడు ఏంటి తను ఎవరు అని అంటే నా ఫ్రెండ్లే అనగానే లేదు మీ ఇద్దరు క్లాస్మేట్స్ అని చెప్పేసి హీరో అడుగుతాడు. తను నన్ను డిన్నర్కి రామని ఇన్వైట్ చేశాడు అని అంటే అప్పుడు హీరో మరి నువ్వేమన్నావు అని అంటే లేదు నేను వెళ్ళనని చెప్పాను అనగానే తనకి నువ్వంటే ఇష్టం అనుకుంటా అని అంటే అప్పుడు హీరో మనసులో అనుకుంటుంది వీడిని ఇదివరకు నేను లవ్ చేశానని తెలిస్తే తను ఊరుకోడేమో అని చెప్పి అవునులే నేను ఎందుకు ఇష్టపడకుండా ఉంటారులే అని చెప్పేసి హీరో అయితే అంటాడు. ఇంకా హీరోయిన్ మనసులో అనుకుంటుంది తిన ఏమాత్రం కేర్ చేయట్లేదు అని చెప్పి షన్తో వీళ్ళ ఫ్రెండ్స్ అయితే అంటూ ఉంటారు ఏంట్రా అసలు హీరోయిన్ నీతో రాలేదు అని అంటే తన బిజీ అనుకుంటా లేదా తనకు కావాలని రాలేదేమో అయినా నన్ను అడుగుతారేంటి అని చెప్పి షన్ అంటే వాళ్ళ ఫ్రెండ్స్ అంటారు అయినా నీ వెనకాల 3 years నుంచి పడింది కదా తనేంటి ఇంతలా వదిలేసిందని అంటే ఇదంతా హీరో అయితే వింటూ ఉంటాడు. హీరో అనుకుంటాడు అలా అయితే వీడు హీరోయిన్ లవ్ చేయట్లేదు హీరోయిన్ తను లవ్ చేసింది, సో హీరోయిన్ ప్రెగ్నెన్సీ వల్ల నన్ను పెళ్లి చేసుకుందా లాస్ట్ అని చెప్పి హీరో అయితే అనుకుంటాడు. ఇంకా హీరోయిన్ అయితే హీరోని అవాయిడ్ చేస్తూ ఉంటుంది, ఎక్కడ కనిపించినా సరే అక్కడి నుంచి పారిపోతూ ఉంటుంది అనమాట. హీరో ఏమో అలా అనుకుంటూ ఉంటాడు తిను ఎందుకురా బాబు పారిపోతుంది నా దగ్గర నుంచి అని. హీరోయిన్ ఆపేసి నువ్వు నా ఫ్రెండ్తో మాట్లాడింది విన్నావేంటి అది విన్నప్పటి నుంచే కదా ఇంతలాగా చేస్తున్నావు నువ్వు అనగానే అప్పుడు హీరోయిన్ అదేం కాదు అని అంటుంది. లేదు నన్ను ఇప్పుడు క్లియర్గా చెప్పండి. అవును నిజమే నిన్ను పెళ్లి చేసుకుంది నువ్వు ప్రెగ్నెంట్ అయ్యావని, కానీ నేను ఎప్పుడు తన గురించి రిగ్రెట్ ఫీల్ అవ్వలేదు ఎందుకంటే నాకు నువ్వంటే చాలా ఇష్టం. అప్పటి నుంచి నేను చాలా ఇష్టపడుతున్నాను. నువ్వు నా లైఫ్లోకి ఒక యాక్సిడెంటల్గా వచ్చావు తెలుసా, నాకు ముందు దాకా మొత్తం బోరింగ్ లైఫే, పడుకున్నామా లేచినామా తిన్నామా మళ్ళీ పడుకున్నామా ఆఫీస్కి వెళ్ళినామా నేను వర్క్ చేసుకున్నామా అన్నట్టే ఉండేది, కానీ నువ్వు వచ్చిన తర్వాత నా లైఫ్ మారిపోయింది. సో కాబట్టి నాకు నువ్వు కావాలి, నువ్వేమనుకో మాకు ఇంకోసారి నీకేమైనా బాధ అనిపిస్తే నాకు చెప్పు ఏడు, ఎందుకంటే హస్బెండ్ అండ్ వైఫ్లో కమ్యూనికేషన్ అనేది ఎక్కువగా ముఖ్యం. అర్థమైందా మేడం గారు, ఈసారి మాత్రం మీకు ఏమైనా పెయిన్ అనిపిస్తే నాకు చెప్పుకోండి సరేనా, మీలో మీరు మిస్అండర్స్టాండింగ్ చేసుకోకండి అని చెప్పి హీరో అంటే హీరోయిన్ అనుకుంటుంది నేను హీరోకి ఇంకా లవ్లో పడిపోతున్నాను అని చెప్పి. సరే కానీ నేను ఒకటి అడుగుతాను చెప్పాలనగానే అప్పుడు హీరోయిన్ కూడా సరే అడుగానంటే సరే మీ క్లాస్ రూమ్లో షన్ ఉన్నాడు కదా వాడిని నువ్వు ఇప్పటికీ లవ్ చేస్తున్నావా అని అంటే అప్పుడు హీరోయిన్ లేదు నేను ఎప్పుడు లవ్ చేయట్లేదు వాడిని అని చెప్పేసి హీరోయిన్ అయితే అంటుంది. సరే అయితే ఓకే అని చెప్పేసి హీరో అయితే అంటాడు. హీరో వర్క్ చేసుకుంటుంటే అక్కడికి హీరోయిన్ వచ్చేయమంటుందంటే నువ్వు చాలా బాగా చేస్తున్నావు, రేపొద్దు నువ్వు టెక్స్ట్ బుక్స్ కూడా ప్రింట్ చేసేయచ్చు కదా అని అంటే అప్పుడు హీరో అవును ఇంకోటి ఏంటంటే నేను పని చేస్తున్నప్పుడు ఎవరిని దగ్గరికి రానివ్వను అనగానే అప్పుడు హీరోయిన్ సరే నేను డిస్టర్బ్ చేయను అని చెప్పేసి వెళ్తుందా. ఇంకా హీరో ఏమో అలా పడుకుని ఉంటాడు. హీరోయిన్ అనుకుంటుంది హీరో చాలా అందంగా ఉన్నాడు, మా ఇద్దరి మధ్యన డిస్టెన్స్ కూడా లేవు, ఇప్పుడు చాలా దగ్గరగా ఉన్నాము, ఇంత అందంగా ఉంటే ఎలాగా అసలా అని అనుకుంటూ ఇంక ఇది బతుకున్నాడా లేదంటే ఎలాగ ఉన్నాడు ఇప్పుడు దాకా పడుకునే ఉన్నాడు కదా అని చెప్పేసి ఇంకా తన బతుకున్నాడు లేదా అని చెప్పి అలా చూస్తుందా. ఇంకా హీరో కళ్ళు తెరుస్తాడు అది మరి అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్తుండే ఇంకా పడిపోతుంది హీరో మీదకి. ఇంకా హీరో కూడా పట్టుకుంటాడు. హీరో అంటాడు నీకు బాగానే ఉందా అంటే నాకు బాగానే ఉంది, నువ్వు ఎలా ఉన్నావో చూద్దామని వచ్చానంటే అప్పుడు హీరో అంటాడు నేను చచ్చానా లేదని చూద్దానికి వచ్చావా అంటే అలా ఏం లేదని చెప్పి హీరోయిన్ అంటుంది. అప్పుడు హీరో ఏమో నేను కొంచెం ఓల్డ్ అయినా సరే నేను చాలా యంగే, నేను అప్పుడే చచ్చిపోనులే కంగారు పడ మాకు, అది పడుకుంటా అసలు సావను అంటే అప్పుడు హీరోయిన్ అనుకుంటుంది హీరో దాని గురించి మాట్లాడుతున్నాడు అనుకుంటా అని చెప్పి అది ఎంత గుర్తు తెచ్చుకొని పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతుంది. ఇంకా హీరో ఏమో హీరోయిన్ చెప్తాడు ఇలా నేను బిజినెస్ ట్రిప్కి వెళ్తున్నాను అని అంటే అప్పుడు హీరోయిన్ ఏమో ఏంటి బిజినెస్ ట్రిప్పా అని చెప్పేసి అడుగుతుంది. అప్పుడు హీరో కూడా అవును ప్రిన్సిపల్ మ్యామ్ వెళ్ళమన్నాడు అనగానే సరే నేను వచ్చే లోపల చాలా డేస్ అయిపోతుంది, సో కాబట్టి నేను నీకు ఒక మెయిన్ పెడతాను అని అంటే అప్పుడు హీరోయిన్ ఇంకో ఇది కనిపిస్తున్నాయా చేతులు కాళ్ళు ఈ రెండు నాకున్నాయిలే, నాకు నేను చేసుకోగలను, నన్ను నేను కేర్ చేసుకోగలను, నువ్వేం కంగారు పడక్కర్లేదు, నువ్వు బిజినెస్ ట్రిప్కి వెళ్ళు అని చెప్పి హీరోయిన్ అయితే కానీ నేను కూడా హెల్ప్ చేస్తాను నీతో, ఎందుకంటే నాకు నీతో హెల్ప్ చేయకపోతే ఏదోలా ఉంది ప్లీజ్ అని చెప్పేసి హీరోయిన్ అంటే సరే మ్యామ్ వస్తారా ఇద్దరం కలిసి డిషెస్ క్లీన్ చేద్దామని చెప్పేసి హీరో అడుగుతాడు. సరే అని చెప్పి వీళ్ళిద్దరూ కలిసి డిషెస్ అయితే క్లీన్ చేస్తూ ఉంటారు. క్లీన్ చేసుకుంటమే కాదు కొంచెం ఇద్దరు ఆడుకుంటూ కూడా ఉంటారు మధ్యలో. వీళ్ళిద్దరూ ఫుల్గా నవ్వుకుంటూ ఉంటారు.
హీరోయిన్ కూడా ఇంకా కాలేజ్కి అయితే వెళ్తుంది. రెంట్తో ఉంటే హీరోయిన్కి వాళ్ళ అమ్మ అయితే కాల్ చేస్తుంది అనమాట. కాల్ చేసి ఏమంటుందంటే, ఇలా మీ తమ్ముడు కొంట్లో పడలేదు, నువ్వు త్వరగా అర్జెంటుగా హాస్పిటల్కి రానంగానే ఇంకా సరే అని చెప్పి హీరోయిన్ కూడా హాస్పిటల్కి అయితే వెళ్తుంది. హాస్పిటల్ అయితే హీరోయిన్ వాళ్ళ మదర్ ఏమంటుందంటే నర్స్తో, వసే మీకేం చెప్తున్నా అర్థం కావట్లేదా, మా పిల్లోడిని అర్జెంటుగా ఏసీ రూమ్లోకి మార్చండి అని అంటే అప్పుడు ఆమె చెప్తుందనమాట, మ్యామ్ మేము మార్చలేమో ఎందుకంటే కాళ్ళకి ఇన్ఫెక్షన్ అవుతుంది అర్థం చేసుకోండి అని అంటే, ఇదక్కడ హాస్పిటల్, దిక్కుమాలిన హాస్పిటల్, నా కూతురు వస్తుంది, నా కూతురు చెప్పిద్ది మీ సంగతి అని చెప్పేసి ఏమైతే వాగుతూ ఉంటుందా. అక్కడికైతే హీరోయిన్ రాగానే హీరోయిన్ చెప్తే హీరోయిన్ అంటుంది, అవునమ్మా తమ్ముడు కాళ్ళకి ఇన్ఫెక్షన్ అవుతుంది అనగానే అప్పుడు వీళ్ళ పేరెంట్స్ అయితే వాళ్ళ ఫాదర్ అంటాడు, అయినా నువ్వు ఈ టైంకి వచ్చావేంటి, మీ అమ్మ పొద్దున్నుంచి కాల్ చేస్తుంది అని అంటే నేను క్లాస్లో ఉన్నానని చెప్పి హీరోయిన్ అయితే అంటుంది. ఏంటి క్లాసా, తమ్ముడు కన్నా క్లాస్ ఎక్కువైపోయిందా నీకు, అంతేలే ఫ్యామిలీకి ఎందుకు వాల్యూ ఇస్తావులే నువ్వు అని చెప్పి ఈయనైతే అంటూ ఉంటాడా. హీరోయిన్ ఏమో అలా కాదు నేను చెప్పేది అర్థం చేసుకోండి, ఎందుకు ఇద్దరు అట్లా సీరియస్ అయిపోతున్నారు అని అంటే, నువ్వు వెళ్ళి ఫస్ట్ మెడికల్ షాప్లోకి వెళ్ళి మెడికల్ తీసుకురా అని చెప్పేసానంటే రెండు కాల్ చేస్తుంది. రెండు కాల్ చేసి ఎక్కడ ఉన్నావు అంటే, ఇలా నా తమ్ముడికి బాగాలేదు ఇక్కడ ఉన్నాను హాస్పిటల్ అని అంటే, హీరోకి చెప్పావా అని అంటే అప్పుడు హీరోయిన్ లేదు నేను చెప్పలేదు, ఎందుకంటే ఇది నా ఫ్యామిలీ మ్యాటర్ కాబట్టి నేనే సాల్వ్ చేసుకుంటాను అనగానే ఇప్పుడు రెండు కూడా సరే అయితే నేను ఉంటాను బాయ్ అని చెప్పేసి అయితే అంటుంది. హీరోయిన్ అడుగుతాడు, ఎక్కడున్నావు, బాగానే ఉన్నావా, తిన్నావా అని చెప్పేసారంటే తిన్నానని చెప్పి హీరోయిన్ అయితే మెసేజ్ చేస్తుంది. ఇంకా హీరోయిన్ ఏమో అక్కడ మెడికల్ అయితే తీసుకుని వెళ్తుందా. సో వాళ్ళ అమ్మతో ఏమంటాడంటే, అమ్మ నేను ఇక్కడ ఉన్నాను ఎందుకంటే నాకు కాళ్ళ నొప్పులు వస్తాయి, నీకు అర్థమవుతుందని చచ్చిపోయేలా ఉన్నాను అనగానే అప్పుడు హీరోయిన్ ఏమో ఎందుకు మీ ఇద్దరు ఇంత న్యూసెన్స్ చేస్తున్నారు ఇక్కడ, ఎందుకు అలా అరుస్తున్నారు అని అంటే అప్పుడు వాళ్ళ మదర్ ఏమో, ఈడు మీ తమ్ముడికి ఇలా జరిగిందని కూడా ఏం లేదు అని అంటే, ఈడు నా తమ్ముడా, ఆయన నన్ను అక్కగా చూసారేంటి వీడు అని చెప్పి హీరోయిన్ అయితే అంటూ ఉంటుంది. హీరోయిన్ అయితే అలా చూస్తూ ఉంటారు అక్కడ ఉన్న వాళ్ళు. హీరోయిన్ మదర్ అయితే మెడికల్కి అయితే వెళ్తుంటే సో అక్కడైతే డబ్బులు ఎక్కువైపోతాయి. హీరోయిన్ అయితే అడుగుతుంది. హీరోయిన్ అడగంగానే అప్పుడు హీరోయిన్ ఏమో, లేవుమా నా దగ్గర అని అంటే, ఏంటి నీ దగ్గర లేవా, అయినా ఒక స్టూడెంట్వే కదా నీ దగ్గర డబ్బులు వస్తాయి కదా, తమ్ముడికి కూడా పెట్టలేవా అని అంటే, మా నిజంగా నా దగ్గర లేవు, పార్ట్ టైం జాబ్ చేసేదాన్ని ఇప్పుడు అది కూడా చేయట్లేదు అని అంటే, ఓ చేయట్లేదా మానేసావా, అవునులే తమ్ముడికి ఇవ్వాలంటే నీకు ఎక్కడి నుంచి వస్తాయి చేతులు, ఎందుకు వస్తాయిలే నీకు ఎప్పుడూ రావు అని చెప్పి వాళ్ళ మదర్ అయితే అంటూ ఉంటుంది. హీరో కాల్ చేసి ఏం చేస్తున్నావు అని చెప్పేసి అడుగుతూ ఉంటాడా. హీరోయిన్ కూడా ఏం లేదు ఖాళీ అని అంటుంది. హీరోయిన్ డల్గా మాట్లాడితే నీకు ఎవరైనా అన్కంఫర్టబుల్గా ఫీల్ అయ్యావా అని అంటే అక్కడ హీరో వాళ్ళైతే ఫ్రెండ్ చూస్తాడు, వదిలేంటి ఇక్కడ ఉంది అని చెప్పేసి హీరో కాల్ చేసి, ఇలా వదిన తన తమ్ముడితో ఇక్కడ ఉంది నువ్వు అర్జెంటుగా వస్తావా అని అంటే అప్పుడు హీరో కూడా సరే నేను అక్కడికి వస్తున్నాను అని చెప్పేసి అంటాడు. సో ఇంకా హీరోయిన్ ఏమో అంటుంది, వెళ్ళి ఆరెంజెస్ తీసుకురా తమ్ముడికి అనగానే హీరోయిన్ కూడా తన బ్యాగ్ అయితే కింద పడిపోతుంది. సో హీరోయిన్ ఏమో వెళ్తుంది అనమాట. దాంట్లో ఉన్న ఆ బ్యాగ్లో ఉన్న ప్రెగ్నెన్సీ టెస్ట్ అయితే వాళ్ళమ్మ చూసి, వామ్మో ఇది నా కొంప ముంచేసింది, అసలు ఏంటిది, అయినా నువ్వు ఒక అబ్బాయితో తిరుగుతూ ఇలా చేస్తావా, బరువు మొత్తం తీస్తావే, నీలాంటి కూతుర్ని ఎందుకు కన్నానా అనిపిస్తుంది అని అంటే అప్పుడు హీరోయిన్ ఆగమ్మ అంటే, ఏంటి ఆగేది, నీలాంటి కూతుర్ని కన్నాను కదా నాకు ఇలాగే ఉంటుంది, మా చూడండి మా మీ అందరూ చూస్తున్నారు కదా ఇది నా కూతురు, నేను పెంచిన కూతురు, నాకు ఎంతలా అన్యాయం చేస్తుందో చూడండి, ఏదవుతానో తిరిగి కడుపు తెచ్చుకుందామా అని చెప్పేసి ఏమైతే చెప్తూ ఉంటుంది. హీరోయిన్కి హీరో చెప్పింది అయితే గుర్తొస్తుంది, ఫైట్ చేయి తిరిగి అని చెప్పేసి అంటాడు కదా. సో హీరోయిన్ ఏమో ఇంకా ఆపు, ఇంకెన్ని రోజులు అబద్ధాలు ఆడుతూ ఉంటావు, నన్ను అసలు ఎప్పుడైనా ప్రేమగా చూసుకున్నావా, తమ్ముడిని ఎక్కువగా చూసుకున్నావు, వాడికి ఎక్కువ కొనిచ్చావు కానీ నాకు ఏ ప్రేమ పెంచలేదు, ఇప్పటి నుంచి నన్ను ఇంతలా వేరుగా చూసావు, నేను కూతురుగా పుట్టానా, నేను మగోడుగా పుడితేనే నన్ను బాగా చూసుకుంటావా, నేను ప్రెగ్నెంట్ అయినప్పుడు చెప్దాం అనుకున్నాను కానీ నాకు చాలా భయం వేసింది, అయినా ఫ్యామిలీ అంటే అందరూ కలిసి ఉండి ఇప్పుడు మేము ఉన్నామని చెప్పి తోడుగా ఉంటారు, కానీ మీరు అలా కాదమ్మా, మీరు అసలు హగ్గు కూడా చేసుకోరు, నన్ను ఎవరో బాయిద్దాన్లా చూస్తున్నారు, అసలు ఎందుకు అన్నారమ్మా నన్ను అని చెప్పేసి హీరోయిన్ అంటే అప్పుడు వాళ్ళమ్మ అంటుంది, అయినా నీలాంటి దరిద్ర దాన్ని కనలేమో, ఎందుకంటే ఈ ఏజ్లో నువ్వు ప్రెగ్నెంట్ అయ్యావు, నీకు సిగ్గుందా ఏమైనా ఉందా, ఎవరో ఒక ఎదవుతా అయ్యావు, అయినా నువ్వు చచ్చిపోవే అని అంటే ఇంకా హీరోయిన్ ఇంకా చచ్చిపో అని చెప్పేసి ఇంకా తన మైండ్లో వస్తుంది. ఇంకా తనైతే కత్తిని అలా పట్టుకోగానే అక్కడ హీరో వచ్చి, మామ ఇలా చేయకూడదు తప్పును ఫస్ట్ కింద పెట్టుకుని ఇంత బుద్ధి లేని దానిలో ఉన్నావేంటి, ఎవరు కొంచెం నువ్వు చనిపోతావేంటి, నీ హెల్త్ నువ్వు చూసుకోవాలి కదా అని చెప్పి హీరో అంటే, వసే నువ్వు నన్ను భయపెడతావు అని చెప్పి వాళ్ళ అమ్మ వస్తుంటే ఇంకా హీరో అయితే ఆపుతాడు. ఎంత తెగించావే, మీ ఇద్దరు పెళ్లి కూడా చేసేసుకున్నారా అంటే, మీ నాన్నకి తెలియకుండా చేసుకున్నారంటే అట్లీస్ట్ వాడు నన్ను సూసైడ్ చేసుకోకుండా ఆపాడమ్మా, నేను ఇక్కడి నుంచి వెళ్తాను అని చెప్పేసి అంటే, పో ఎక్కడికైనా పో అని చెప్పేసి ఇంకా వాళ్ళ అమ్మ అయితే అంటుంది. ఇంకా హీరోతో హీరోయిన్ అంటుంది, నాకు కొంచెం టైర్డ్గా ఉంది ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం అనగానే
ఇక హీరో కూడా సరే పదా అని చెప్పేసానంటే ఇంకా వాళ్ళ అమ్మ అయితే ఎక్కువ వాగుతూ ఉంటుంది. తిన రెస్పాన్సిబిలిటీ మొత్తం నాది, ఎందుకంటే మా ఇద్దరికి మ్యారేజ్ అయింది అని చెప్పేసి హీరో అయితే చెప్తాడు. ఇంకా హీరోకి దెబ్బ తలుగుంటుంది కదా, దానికైతే వెళ్ళి బ్యాండేజ్ అయితే వేయించుకుంటాడు అన్నమాట. ఇంకా వీళ్ళేమంటారంటే వాటర్ తలుక్కోకుండా చూడండి అని. హీరోయిన్ ఉంటుంది ఎందుకు ఆ నైఫ్ ను పట్టుకున్నావు అని అంటే అప్పుడు హీరో అంటాడు ఎందుకంటే నీ లైఫ్ నా లైఫ్ కన్నా ఇంపార్టెంట్ కాబట్టి అని అంటే అప్పుడు హీరోయిన్ ఏమో ఎందుకు అలా అంటున్నావు అంటే నువ్వు అంటే నాకు అంత ఇష్టము, పేరెంట్స్ ఏమైనా అంటే అలా చేసేసుకుంటారా ఏంటి అని అంటే అప్పుడు హీరోయిన్ నిజంగా సారీ, నా లైఫ్ గురించి అంటే నా ప్రాణాల గురించి అంత వాల్యూగా తీసుకోలేదు నేను, సో నన్ను క్షమించు అని అంటే లేదు లేదు నిన్ను నువ్వు తెలుసుకోవాలి, ఇంకా నీకు నువ్వు కొంచెం కేర్ఫుల్ గా ఉండాలి అని అంటే అప్పుడు హీరోయిన్ కూడా సరే అని చెప్పేసి అంటుంది. ఎవరు మెసేజ్ చేశారని చెప్పి హీరో అడిగితే మా నాన్న మెసేజ్ చేశాడు అనగానే అప్పుడు హీరో సరే మీ నాన్న వెళ్ళి కలుద్దాము అని అంటే అప్పుడు హీరోయిన్ వద్దు అని అంటుంది. అప్పుడు హీరో ఎలాగైనా సరే కలవాల్సిందే కదా, సో మనం ఎప్పుడు దాకా ఇలా పరిగెడుతూ ఉంటాము, వెళ్ళి కలుద్దామని చెప్పేసి హీరో అంటాడు. హీరోయిన్ కూడా సరే అని చెప్పేసి అంటుంది. హీరో ఏమో కొన్ని గిఫ్ట్లు తీసుకుంటారు, అవి ఎవరికంటే హీరోయిన్ వాళ్ళ ఫాదర్ వాళ్ళకి అనమాట. ఇంకా హీరోయిన్ కూడా వెళ్దామా అని అంటే హీరో కూడా సరే పదా అని చెప్పేసి ఇంకా వీళ్ళిద్దరూ కలిసి వాళ్ళ ఇంటికి అయితే వెళ్తారు. ఇంకా వెళ్ళంగానే హీరోయిన్ వాళ్ళ మదర్ అంటుంది ఆయన సిగ్గులేందానా నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు అని చెప్పేసి కొడుతుంటే హీరో అయితే చెయ్యి ఆపేసి ప్లీజ్ మీరు కొట్టకండి అనగానే అప్పుడు వాళ్ళ ఫాదర్ అయితే అసలు నీకు సిగ్గు లేదు, అయినా నీ స్టూడెంట్ నువ్వు ఎలా పెళ్లి చేసుకుంటావు అని చెప్పేసి హీరోయిన్ ఫాదర్ అంటుంటే అప్పుడు వాళ్ళ మదర్ కూడా అవును అసలు ఎలా పెళ్లి చేసుకుంటావు అని అంటే అప్పుడు హీరో ఏమో ఇద్దరు ఇష్టపడే పెళ్లి చేసుకున్నావు అనగానే లేదు లేదు నీ కడుపులో ఉన్న బిడ్డ, అది హీరోయిన్ కడుపులో ఉన్న బిడ్డ ఒక బస్టర్డ్, అసలు దాన్ని తీసేయండి అని చెప్పేసి అంటే అప్పుడు హీరోయిన్ నీకెవరు చెప్పారు బస్టర్డ్ అని, నాకు ఇష్టం నా పిల్లోడంటే, అయినా ఏంటి చిన్నప్పటి నుంచి నువ్వేదో నన్ను బాగా చూసుకున్నట్టు ఓవర్ యాక్షన్ చేస్తున్నారు ఏంటి ఇద్దరు, నన్నేం మంచిగా చూసుకోలేదు మీరు, ఇంకా మీ యాక్టింగ్ ఆపుతారు అనగానే ఏంటి నోరు లెగుస్తుంది నీకు అని చెప్పి వాళ్ళ మదర్ అయితే చీపురు కత్తి ఎత్తితే ఈ హీరోయిన్ ఏమో కట్టనైతే పక్క పడేస్తుంది. ఇంకా నేను కొట్టించుకుంది నీ కింద పడింది, ఇంకా చాలు నేను ఇంకా మీ కింద పడను కుక్కలా ఉండను అని చెప్పేసి హీరోయిన్ అంటే మీకు నేను బట్టలు కొనిచ్చాను, నువ్వు ఉండటానికి స్పేస్ ఇచ్చాను, నేను చాలా చేశాను కదా, అలాంటిది ఏం పెట్టలేదంటావు ఏంటంటే అప్పుడు హీరోయిన్ అవును బాగా చూసుకున్నారులే, నన్ను బాగా కేర్ చేస్తారు కదా మీరు అందరూ కలిసి, అయినా మీరు హీరోని అంటున్నారు కదా, హీరో ఏమి పరాయేవాడు కాదు, తను నన్ను కేర్ చేస్తాడు అలాగే నన్ను బాగా చూసుకుంటారు, మీలో అయితే అస్సలు కాదు, నేను ఎందుకు పెళ్లి చేసుకున్నాను తెలుసా, మీ నుంచి దూరంగా వెళ్ళిపోదామని, నాకు ఒక ఫ్యామిలీ కావాలని హీరోయిన్ పెళ్లి చేసుకున్నాను, ఆయన మీలాంటి వాళ్ళు నాకు వద్దు అని చెప్పి హీరోయిన్ అయితే అంటూ ఉంటుంది. మదర్ అంటుంది నువ్వు త్వరగా డైవర్స్ తీసేసుకొని నువ్వు ఆ బిడ్డను అబోషన్ చేయించేసానంటే అప్పుడు హీరోయిన్ వద్దు అని అంటుంది. సో హీరో ఏమంటాడంటే మీకు నేను ఒకటి చెప్పాలి అత్తయ్య మావయ్య అనగానే వాళ్ళైతే ఏం చెప్తావు అనగానే అవును నేను ఒకటి చెప్పాలి, నాకు 29 years, అలాగే మా ఫ్యామిలీ ఇక్కడ పెద్ద రిచ్ ఫ్యామిలీయే ఉన్న వాళ్ళ అనగానే ఇంకా హీరోయిన్ ఫాదర్ కి అయితే ఒక్క వెలుగు అనేది వస్తుంది మొహంలో, అయినా మీరు మోసం చేసి పెళ్లి చేసుకున్నారు కదా అని అంటే అప్పుడు హీరో ఏమో అదేమి ఫ్రాడ్ కాదు, మేమిద్దరం కావాలనే చేసుకున్నాము, ఇష్టపూర్వంగానే మేము పెళ్లి చేసుకున్నాము అని చెప్పేసి హీరో అయితే అంటాడు. ఏమంటాడంటే నా దగ్గర ఒక కార్డు ఉంది, ఆ కార్డు లో మొత్తం 1 crore ఉంది, కావాలంటే మీరు తీసుకోవచ్చు, తీసుకుని వాడుకోండి అని చెప్పేసానంటే వీళ్ళైతే అసలు షాక్ అయిపోతారన్నమాట, అలాగే హ్యాపీనెస్ కూడా వచ్చేస్తుంది. అప్పుడు హీరోయిన్ వాళ్ళ ఫాదర్ అంటాడు ఏ నా కూతుర్ని డబ్బుతో కొందాం అనుకుంటున్నావా ఏంటి అని అంటే నేనేం డబ్బుతో కొందాం అనుకోవట్లేదు, మీకు మనీ ఇద్దాం అనుకుంటున్నాను, ఇంకోటి ఏంటంటే మీ పిల్లోడు ఎలాగో యూనివర్సిటీలో చదువుతున్నాడు కదా, తనకి మంచి యూనివర్సిటీ వచ్చేలా నేను చూసుకుంటాను, ఎందుకంటే నేను ప్రొఫెసర్ అని చెప్పేసి హీరో అయితే అంటాడా. ఇంకా వీళ్ళిద్దరూ అయితే ఓకే ఓకే మీరే మా అల్లుడు, మీరే అన్ని మాకు అని చెప్పేసి వీలైతే అంటూ ఉంటారు. అప్పుడు హీరోయిన్ మదర్ ఉంటుంది నేను ఇంకా మీ పిల్లోని అలాగే మా కూతురు కడుపులో ఉన్న మీ పిల్లోని నేను బాగా చూసుకుంటానంటే అప్పుడు హీరోయిన్ మీరేం చూసుకోక్కర్లేదు, ఇప్పుడు దాకా నన్ను చూసుకుందే చాలు, ఆయన మీతో మాకు సంబంధం లేదు అని చెప్పేసి ఇంకా వాళ్ళ దగ్గర నుంచి అయితే వీళ్ళిద్దరు వచ్చేస్తారు. హీరోయిన్ ఉంటుంది అయినా నేను వాళ్ళ గురించి ఎందుకు ఏడుస్తున్నాను, అసలు ఏడవకూడదు, నేను అసలు ఏడిస్తే అసలు బాగోదు అని చెప్పేసి అని అనుకుంటుంది. అప్పుడు హీరో అంటాడు అవును వాళ్ళు నేను ఒక కూతురుగా మిస్ అయిపోయారు, వాళ్ళు ఒక తల్లిదండ్రులుగా ఫెయిల్ అయిపోయారు అనగానే ఇంకా హీరోయిన్ ఏమో నాకు ఏడవాలనిపిస్తుంది అని అంటే రామా హక్ చేసుకుని ఏడుతో కానీ అని చెప్పేసి ఇంకా హీరో అయితే తను ఏడుస్తుంటే ఓదారుస్తూ ఉంటాడు. హీరోయిన్ ఏమో ఇదే లాస్ట్, వాళ్ళ గురించి ఇంకోసారి ఆడవను అసలు సచిన ఆడవను అని చెప్పేసి హీరోయిన్ అయితే అంటుంది. వీళ్ళైతే ఇంటికైతే వెళ్ళిపోతారా. సో హీరోకి ఏమో వాళ్ళ గ్రాండ్ మా అయితే కాల్ చేస్తుంది, గ్రాండ్ మా కాల్ చేసి ఏమంటుందంటే నేను నా మనవరాలకి అన్ని కొంటున్నాను, ఇక్కడ ట్రిప్ లో చాలా తీసుకున్నాను నా మనవరాలకి అని అంటే అప్పుడు హీరో మనవరాలకే కాదు మనవను కూడా తీసుకోమా అని అంటే సరే సరే తీసుకుంటాను లేరా అని చెప్పేసి గ్రాండ్ మా అయితే అంటుంది. ఇంకా నా మనవరాలను ఎప్పుడు తీసుకొస్తా తను నేను చూస్తాను అని అంటే హీరో నేను కూడా తీసుకొస్తా రేపు అని చెప్పేసి అంటాడు. హీరోయిన్ చదువుకుంటుంటే హీరోయిన్ దగ్గరికి అయితే హీరో వెళ్తాడా, వెళ్ళిన తర్వాత నా స్టూడెంట్ బాగా చదివేస్తుంది అని అంటే అప్పుడు హీరోయిన్ కూడా అని చెప్పేసి అంటుంది. అప్పుడు హీరో ఏమో నీలాంటి తెలివితేటలు అమ్మాయి నేను ఇప్పుడు దాకా చూడలేదు, నీకు చాలా నాలెడ్జ్ ఉంది కదా అంటే ఉంది అని చెప్పి హీరోయిన్ అయితే అంటుంది. బాగా చదువుకో అని చెప్పేసి హీరో అయితే చాలా మటుకు తనకి కొన్ని
మొత్తం చెప్తూ ఉంటాడన్నమాట హీరోయిన్ కి అర్థమయ్యేలాగా కొన్ని టాపిక్స్ చెప్పిన తర్వాత హీరో ఏమంటాడంటే నా ఫ్యామిలీ కొన్ని రోజుల్లో వస్తుంది, సో మన ఇద్దరం కలిసి వెళ్ళాలి అని చెప్పేసి ఇంకా హీరో అయితే అంటాడు. హీరోయిన్ ఏమో కలవాలా అని చెప్పేసి ఇంకా భయపడుతూ ఉంటుంది. హీరో అంటాడు ఎందుకు భయపడుతున్నావు, భయపడ మాకు, ఎందుకంటే వాళ్ళు నీతో చాలా బాగుంటారు, నా ఫ్యామిలీ చాలా బాగుంటారు, నీతో నువ్వేమంత నర్వస్గా ఫీల్ అవ్వమాకు అని అంటే అప్పుడు హీరోయిన్ ఏమో లేదు వాళ్ళకి నేను నచ్చనేమో అని అంటే అప్పుడు హీరో లేదు అంత సీన్ లేదమ్మా, వాళ్ళే నిన్ను తెమ్మన్నారు, వాళ్ళు అలాగే ఏమన్నారు తెలుసా, నిన్ను బుల్లీ కూడా చేయొద్దన్నారు వాళ్ళు, సో అలాంటి వాళ్ళు నిన్ను ఎందుకు హెచ్ చేస్తారమ్మా అని అంటే లేదు నాకు కొంచెం భయంగా ఉంది అని అంటే లేదు అంత భయం ఏం లేదు, అక్కడికి వెళ్ళంగానే నువ్వే ఫ్రీ అయిపోతావు చూసుకో అని చెప్పేసి హీరో అయితే అంటాడు. హీరోయిన్ కూడా సరే అని వెళ్ళంగానే గ్రాండ్ మా అయితే అమ్మో నా మనోరాలు ఎంత క్యూట్గా ఉందో, దీని మొహం ఎంత ముద్దుగా ఉందో, చాలా బాగుంది, రారామా అని లోపల తీసుకెళ్తా రారా అని చెప్పేసానంటే మామా ప్లీజ్ మన కోడల్ని భయపెట్టి మాకు అని చెప్పేసి హీరోల ఫాదర్ అయితే అంటాడు. హీరోల మదర్ ఏమో హీరోతో అంటుంది ఏరా ఈ పిల్లని ఇంత చిన్న పిల్లని ఎక్కడ పట్టావురా నువ్వు, ఎంత క్యూట్ గా ఉంది అని చెప్పేసి అంటే నీకు తెలియదులేమా లోపలికి వా అని చెప్పేసి హీరో అయితే అంటాడు. వీళ్ళు ఇంకా లోపలికి వెళ్తారన్నమాట. ఇంకా గ్రాండ్ మా అయితే నేను నీ గురించి తీసుకొచ్చాను, గిఫ్ట్లన్నీ నీకే, నీ గురించే, టూర్కి వెళ్ళంగానే నీ గురించి అన్ని గిఫ్ట్ కొన్నా, అలాగే నీకు డైరీ మిల్క్ కూడా కొన్నాను తెలుసా, నీ గురించి పోకెమాన్ డిజ్నీ అన్ని కొన్నాను అని అంటే హీరోయిన్ నా గురించి అని చెప్పేసి అడుగుతుంది. అవును నీ గురించమ్మా, నువ్వు మా ఇంటి కోడలు కదా అని చెప్పేసి అందరూ అంటారు. హీరో అంటాడు మీకు కూడా నేను గిఫ్ట్ తీసుకొచ్చాను తీసుకోండి అని చెప్పేసి వాళ్ళ మదర్కి వాళ్ళ గ్రాండ్ మాకి వీళ్ళకైతే ఇస్తాడు. గ్రాండ్ మా అంటుంది నేను బాగున్నానా అంటే గ్రాండ్ మా మీరు చాలా అందంగా ఉన్నారు అనగానే వాళ్ళ కొడుకు అంటాడు అవును మా మీరు చాలా బాగున్నారు అని చెప్పేసి అంటూ ఉంటాడు. వీళ్ళైతే కలిసి డిన్నర్ చేస్తూ ఉంటే ఇంకా హీరో వాళ్ళ ఫాదర్ అడుగుతారన్నమాట మీ పేరెంట్స్ మేము కలుస్తామని అంటే హీరోయిన్ ఏమో టింక్ చేస్తూ ఉంటే అప్పుడు హీరో ఏమో లేదు డాడీ ఇంకా హీరోయిన్ చిన్నది కదా, సో వాళ్ళ పేరెంట్స్ తర్వాత మీట్ అవ్వచ్చు అంటే అవునవును తర్వాత మీట్ అవ్వచ్చు అని చెప్పి హీరో వాళ్ళ పేరెంట్స్ గ్రాండ్ మా అయితే మాట్లాడుతూ ఉంటారు. ఈ రోజు నైట్ కి ఇక్కడ స్టే చేయమని చెప్పి హీరో వాళ్ళ మదర్ అడుగుతుంటే హీరోయిన్ ఏమో వద్దని చెప్పు అని అంటే హీరో అయితే సరే ఇక్కడే స్టే చేద్దామని చెప్పేసి అంటాడు. హీరోయిన్ కి రూమ్ చూపించి సో ఆ రూమ్ లో ఉండమంటాడు హీరో. ఇంకా హీరోయిన్ ఏమో వాళ్ళ అమ్మ అయితే పిలుస్తుంటుంది. హీరో గురించి హీరోయిన్ కిందకు వస్తుంటే హీరోతో వాళ్ళ అమ్మ అంటుంది రే హీరోయిన్ ఇంకా చిన్నపిల్ల, సో తన్ని ఎక్కువగా టచ్ చేయమాకు, తన్ని అది కూడా చేయమాకు, ఎందుకంటే తనకి ఏజ్ ఇంకా రాలేదు అర్థం చేసుకో, తన్ని ప్రపోజ్ చేస్తే ప్రపోజ్ చేయగానే అలాంటి చేయమాకు తనతో అని అంటే అక్కడ హీరోయిన్ వచ్చింగానే నువ్వు మొత్తం వినేసావా అని అంటే అలా ఏం లేదు అత్తయ్య అని చెప్పేసి హీరోయిన్ అయితే అంటుంది. హీరోయిన్ అనుకుంటుంది అత్తయ్యకి ఇంకా నిజం తెలియదు అనుకుంటా నేను ప్రెగ్నెంట్ అని చెప్పేసి అని అనుకుంటుంది. నేను నీకు ఒకటి చెప్పాలి మర్చిపోయానంటే చెప్పురా అని అంటే హీరోయిన్ ప్రెగ్నెంట్ అమ్మా అని చెప్పేసి అనగానే ఇంకా వాళ్ళ అమ్మ అయితే షాక్. హీరోల మదర్ అయితే మీటింగ్ పెడుతుంది. ఇంకేమంటుందంటే అయినా ఈ విషయం ఎందుకు ముందే చెప్పలేదు అని అంటే హీరో వాళ్ళ ఫాదర్ అంటాడు రే ఎందుకురా ఇలాంటి విషయాలు దాస్తున్నావు అని అంటే అప్పుడు హీరో చెప్దాం అనుకున్నాను తిరిగి వచ్చిన తర్వాత చెప్దాం అనుకున్నాను అని అంటే అప్పుడు గ్రాండ్ మా అంటుంది ఇప్పుడు ఏమైంది, తన చిన్నపిల్ల అంతే ఆల్రెడీ బేబీ ఉంది కదా, సో ఏమైంది ఇప్పుడు ఏమవుతులే, తన స్టడీస్ కూడా అద్దు రాదులే అంటే లేదు తన చిన్నపిల్ల కదా అలాంటిది మన ఓడి ఇలా ఎలా చేస్తారంటే అప్పుడు గ్రాండ్ మా అంటుంది ఎన్నో నెల అని అంటే అప్పుడు హీరోయిన్ ఇది 3rd month అని చెప్పనగానే వామ్మో చాలా ఫార్ అని చెప్పేసి గ్రాండ్ మా అయితే అంటుంది. ఇంకేమంటుందంటే నాకు మనవడు మనవరాలతో నేను త్వరలో ఆడుకోబోతున్నానని చెప్పేసి వీళ్ళందరూ అయితే హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇంకా హీరోయిన్ కూడా హ్యాపీ. హీరో ఏమో హీరోయిన్ కి ప్రపోజ్ చేస్తాడన్నమాట. ఏమని ప్రపోజ్ చేస్తాడంటే నేను నిన్ను త్వరగా పెళ్లి చేసేసుకున్నాను, పెళ్లి చేసుకో ముందు ప్రపోజ్ చేయలేకపోయాను, ఇప్పుడు నేను ప్రపోజ్ చేస్తున్నాను, సో నన్ను యాక్సెప్ట్ చేస్తావా అంటే ఇంకా హీరోయిన్ కూడా అవును అని చెప్పేసి అంటుంది. సో హీరోయిన్ ఏమో నా పర్ఫెక్ట్ రింగ్ ఎలా తీసుకున్నావు అంటే నీ చెయ్య పట్టుకున్నప్పుడు నాకు ఆ రింగ్ సైజ్ తెలిసిపోయిందిలే అని చెప్పి హీరో అయితే అంటాడు. సో హీరోయిన్ కూడా ఇంకా రింగ్ అయితే పెట్టిచ్చేసుకుంటుంది. ఇంకా మార్నింగ్ అవుతుంది, వీళ్ళిద్దరూ అయితే స్టార్ట్ అయిపోతారా. ఇంకా హీరో వాళ్ళ మదర్ ఏమో కార్డ్ అయితే ఇస్తుంది, హీరోయిన్ ఏమో వద్దంటుంది. ఇంకా హీరో అంటాడు లేదు హీరోయిన్ అలాంటి కార్డులు తీసుకోవద్దు అని అంటే అప్పుడు వాళ్ళ మదర్ ఉంటుంది ఏంటి మనంతా ఒక ఫ్యామిలీ కదా తీసుకోవచ్చు కదా అని చెప్పేసి అంటుంది. ఇంకా వీళ్ళైతే ఇక్కడ నుంచి ఇంటికైతే వచ్చేస్తారు. హీరోయిన్ చెప్తుంది ఇలా క్వైజ్ ఉంది, సో నేను ఈ క్వైజ్ కి అటెంప్ట్ అవుతున్నాను, నువ్వు కూడా రావచ్చు కదా అని అంటే అప్పుడు హీరో లేదు నాకు కొంచెం బిజీగా ఉన్నాను అనగానే ఆ క్వైజ్ కి అయితే షన్ హీరోయిన్ వీళ్ళందరూ వచ్చి ఉంటారు. షన్ జిఎఫ్ అయితే పట్టించుకోడు, హీరోయిన్ వచ్చి కానీ హీరోయిన్ కనుక వెళ్ళే వెళ్తాడు. క్విజ్ అయితే అక్కడైతే రెడీ అయిపోతుంది. సో అందరు అక్కడికి వచ్చేసి ఉంటారన్నమాట. అక్కడికి మనకి హీరో కూడా వస్తాడు. హీరోయిన్ అనుకుంటుంది హీరో కొంచెం బిజీగా ఉన్నాడని చెప్పాడు కదా, అలాంటిది ఇక్కడికి ఎలా వచ్చాడని చెప్పేసి హీరోయిన్ కూడా షాక్ అవుతుంది.
స్టార్ట్ అవ్వగానే ఒక క్వశ్చన్ అయితే అడుగుతారా, ఆ క్వశ్చన్ కి మన హీరోయిన్ ఫస్ట్ బజర్ నొక్కితే షన్ నొక్కేస్తాడు. ఇంకా షన్ అయితే ఫస్ట్ క్వశ్చన్ అయితే చెప్తాడు ఆన్సర్. ఇంకా షన్ కి అయితే వస్తుంది. షన్ వాళ్ళకి జిఎఫ్ అయితే చాలా సంతోషపడుతూ ఉంటుంది. ఇంకా తర్వాత అయితే హీరోయిన్ కొడుతుంది. హీరోయిన్ అయితే ఆన్సర్ చెప్తుంది. చెప్పంగానే అది అయితే రైట్ అవుతుంది. ఇంకా థర్డ్ క్వశ్చన్ వచ్చేసి ఇద్దరు ఒకేసారి కొడతారు. కొట్టిన తర్వాత ఇంకా షన్ అయితే చెప్తాడు ఆన్సర్, అది తప్పు అవుతుంది. సో హీరోయిన్ అయితే చెప్తుంది. ఇంకా హీరోయిన్ చెప్పిందే కరెక్ట్ అవుతుంది అనమాట. సో హీరోయిన్ కి అక్కడ ఉన్న ప్రైజ్ అయితే వస్తుంది. హీరోని ఆ ప్రైజ్ అయితే డిస్ట్రిబ్యూట్ చేస్తాడు హీరోయిన్. ఇంకా షన్ ఏమో వాళ్ళకి జిఎఫ్ తో ఉంటాడు కదా. ఇంకా జిఎఫ్ ఉంటుంది, నువ్వు ఇక్కడ ఉండొచ్చు కదా, మన ఇద్దరం కలిసి ఉందామని అంటే షన్ ఏమో లేదు నేను నీతో ఉండనంటే ఏంటి ఇలా మాట్లాడుతున్నావు, ఏ మీనింగ్ లో మాట్లాడుతున్నావు, ఏంటి బ్రేకప్ చెప్తున్నావు ఏంటి అని అంటే అవును అదే అనుకో అని చెప్పి షన్ అయితే అక్కడి నుంచి హీరోయిన్ దగ్గరికి వెళ్తాడు. హీరో దగ్గరికి అయితే హీరో ఫ్రెండ్ వస్తాడు. చూడరా నీలాంటి 30 ఏళ్ళ ఓల్డ్ ట్రీ కాదు తన, ఎంత హ్యాండ్సమ్ గా ఉన్నాడో వాడు అనగాని అప్పుడు హీరో నువ్వు కూడా ఒక 30 ఏళ్ళ అని గుర్తుంచుకోరా నీకు కూడా అని చెప్పి హీరో అయితే అంటాడు. వాళ్ళ ఫ్రెండ్ ఏమో రే వాళ్ళిద్దరూ ఆల్రెడీ లవ్ చేసుకున్నారు కాబట్టి చెప్తున్నాను, ఫస్ట్ వాళ్ళిద్దరిని వెళ్ళి ఆపు లేదంటే నీ కాపురం కూలిపోతుంది అని చెప్పి వాళ్ళ ఫ్రెండ్ అయితే అంటాడు. షన్ హీరోయిన్ తో అంటాడు, ఏమని అంటాడంటే నేను నా జిఎఫ్ వదిలేసాను, ఇంకా మన ఇద్దరం కలిసి లైబ్రరీలో చదువుకోవచ్చు, ఇద్దరం కలిసి ఉండొచ్చు, ఇక నీకు ఇష్టమైనట్టే ఉంటానంటే అప్పుడు హీరోయిన్ ఇంకా నాతో జోక్ చేయమాకు, వెళ్ళి నీ జిఎఫ్ తో జోక్ చేసుకోనంటే నేను జోక్ చేయట్లేదు రియలే చెప్తున్నాను, నేను ఆ బుక్స్ మోస్తాను ఇవ్వనంటే ఏం పర్లేదు అని చెప్పి హీరోయిన్ లాక్కుండే. అక్కడ హీరో అయితే వెళ్తాడు. ప్రొఫెసర్ అని చెప్పేసి అనగానే ఇంకా హీరో ఏమో హీరోయిన్ చూసి నువ్వు ఎక్కడికి వెళ్ళాలి అని అంటే నేను లైబ్రరీకి వెళ్ళాలంగానే ఆ బుక్స్ నాకు ఇవ్వని అంటాడు. సరే అని చెప్పి హీరోయిన్ కూడా ఇస్తుంది. వాళ్ళిద్దరు అయితే అక్కడి నుంచి అయితే వెళ్తారు. నాతో నడవాలంటే భయపడుతున్నావా అని చెప్పి హీరో అడిగితే అప్పుడు హీరోయిన్ అలా ఏం లేదు అని అంటే మరి అలాగే ఉంది తెలుసా, వేరే టీచర్స్ తో కూడా అంత దూరంగా ఉంటావు ఏంటి అని అంటే లేదు అని అంటే మరి దగ్గర రా తల్లి అనగానే అప్పుడు హీరోయిన్ కూడా దగ్గరికి వెళ్తుంది. ఇంకా అక్కడ ఒక అమ్మాయి అయితే ప్రొఫెసర్ తో అమ్మాయి ఎవరు ఉంది అని చెప్పేసి వాళ్ళైతే అనుకుంటారు, అక్కడి నుంచి వెళ్ళిపోతారు. నైట్ హీరోకి ఏమో వాళ్ళ ఫ్రెండ్ చెప్పిన గుర్తొస్తుంది. సో హీరో ఏమో హీరోయిన్ తో పడుకోవడానికి వెళ్తాడు. సో ఏమంటాడంటే నాకు రూమ్ లో ఎయిర్ కండిషన్ పనిచేయట్లేదు, సో నీతో పడుకుంటానని చెప్పి హీరో అయితే అంటాడు. హీరోయిన్ కూడా సరే లోపలికి రా అని చెప్పేసి అంటుంది. హీరో అంటాడు నేను ఒక్కడనే పడుకోలేకపోతున్నాను, ఇక నుంచి నేను నీతో పడుకుంటాను, నాకు నీతో పడుకుంటే నిద్ర బాగా వస్తుంది అని అంటే ఇంకా హీరోయిన్ ఏమో ఏంటి అని అంటుంది. ఇంకా దగ్గరికి వెళ్ళి నేను అలా చూస్తూ ఉంటాను నిన్ను అని అంటే ఇంకా హీరోయిన్ జరుగుతుంటే హీరో ఏమో పట్టుకుంటాడు. హీరోయిన్ ఏమో ఏంటి అని అంటే ఇంకా హీరో దగ్గరికి వెళ్ళి ఇలాగే పడుకుందాం అని చెప్పేసి అంటాడు. ఇదంతా హీరో అయితే ఊహించుకుంటాడు అనమాట. ప్లాన్ ప్రకారం హీరోయిన్ దగ్గరికి వెళ్ళి ఎయిర్ కండిషన్ పని చేయట్లేదు అని అంటే ఏంటి పని చేయట్లేదా, మరి ఇంత డబ్బులు పెట్టాము ఎలా పని చేయదు పద నేను వెళ్ళి చూస్తానని చెప్పేసి హీరోయిన్ అయితే ఇంకా ఆ రిమోట్ అయితే స్విచ్ అయితే ఆన్ చేస్తూ ఉంటుందా. హీరో ఏమో లాగేసుకో లేదు నువ్వు ఎంత ట్రై చేసినా సరే అది ఆన్ అవుతుంది, ఒకవేళ ఆన్ అయినా సరే మన పిల్లలు పుడతారు కదా, మనకి మనీ అనేది చాలా ఈస్ట్ అవుతుంది, నీకు బాగా తెలుసు కదా ఎయిర్ కండిషనర్ వల్ల మనకి రేపొద్దున చాలా ఫ్యూచర్లో మనీ అనేవి ఎక్కువైపోతున్నాయి, సో నాకు ఆ రిమోట్ ఇచ్చేసి నువ్వు వెళ్ళు నేను నీకు మళ్ళీ చేసి పెడతాను అని చెప్పేసి హీరో అయితే అంటాడు. హీరోయిన్ వెళ్ళిపోగానే హీరో ఏమో త్వరగా రిమోట్ లో ఉన్న బ్యాటరీస్ అయితే తీసేస్తాడు. తీసేసి నేను మంచి పని చేస్తున్నానని చెప్పేసి అనుకుంటాడు. హీరోయిన్ కూడా గదిలోకి వచ్చి ఆ రిమోట్ అయితే ఆన్ చేస్తూ ఉంటుందా. ఆ రిమోట్ అయితే పనిచేయదు, అదేంటి పని చేయట్లేదు అని చెప్పేసి చాలా టైం చూస్తుంది. తర్వాత బ్యాటరీస్ అయితే ఉండవు అనమాట. కట్ చేస్తే మనకు మార్నింగ్ చూపిస్తారు. ఇంకా హీరోయిన్ ఏమో రెంట్తో అంటూ ఉంటుంది, నైట్ మా ఇద్దరికి కలిసి పడుకున్నామే అని చెప్పేసానంటే ఇంకా రెండు నడుస్తుంటే నోర్మి అని అంటే ఇంటి మీ ఇద్దరు మళ్ళీ అయిందా అని అంటే అలా ఏం కాదేమే నార్మల్ గా ఇద్దరం కలిసి పడుకున్నాం అని చెప్పేసి హీరోయిన్ అయితే సిగ్గుపడుతూ చెప్తూ ఉంటుంది. రెంటో అంటుంది ఆయన తన బాయ్ కదా, తనకి ఎప్పుడు అలా అనిపించలేదా నీతో అలా చెయ్యాలి అని చెప్పేసానంటే ఇంకా హీరోయిన్ కూడా అవును కదా తనకి నేనే అడ్వైస్ ఇవ్వట్లేదు, తన అడ్వాంటేజ్ ఇవ్వట్లేదు అని చెప్పేసి హీరోయిన్ అనుకుంటుంది. ఇంకా హీరోయిన్ ఏమని అనుకున్న తర్వాత ఇంటికి అయితే వెళ్తుంది తన ఆల్కహాల్ తీసుకొని. సో హీరోతో ఏమంటుందంటే మనం ఇది ట్రై చేద్దాం, అలాగే నీకు ఒక పెన్ తీసుకొచ్చాను, ఈ పెన్ బాగుంటుంది అనగానే ఇంకా తన హీరోకి అయితే ఆల్కహాల్ అయితే ఇస్తుంది. హీరో ఆల్కహాల్ తాగి ఇది నువ్వు తాగొద్దు అని చెప్పేసి హీరో అయితే అంటాడు. హీరో అంటారు ఇది నువ్వు తాగమాకు అని అంటే అప్పుడు హీరోయిన్ ఏమైంది మీకు అని చెప్పేసి హీరోయిన్ అడుగుతుంటే అలా ఏం లేదు అని అంటూ ఉంటాడు. హీరోకేమో హీరోయిన్తో కిస్ చేసుకున్న అన్ని గుర్తొస్తూ ఉంటాయి. ఇంకా హీరోయిన్ మీదకి లాగేస్తూ ఉంటుందన్నమాట. హీరో ఒక చోటుకి వెళ్ళి కూర్చొని ఆలోచిస్తూ ఉంటాడు పడుకుంటే. హీరోయిన్ ఏమో అక్కడికి వెళ్ళి హీరోనేమో క్లోజ్గా చూసి ఇంకా తను లగట్లేదని చెప్పి ఇంకా కిస్ అయితే చేస్తుంది.
హీరోకి అయితే అప్పటికి మెలకు వచ్చేస్తుంది. ఇంకా హీరోయిన్ ఏమో ఇంకా దగ్గర లాక్కుని ఇంకా వీళ్ళిద్దరూ అయితే అలా చూసుకుంటూ ఉంటే హీరోయిన్ కి అయితే కాల్ వస్తుందా. సో హీరోయిన్ అయితే కాల్ అయితే లిఫ్ట్ చేస్తుంది. హీరోయిన్ కి షన్ ఫోన్ చేసి నువ్వంటే నాకు చాలా ఇష్టమే, నీ గురించి నేను లైబ్రరీ దగ్గర ఉన్నాను, రావే రావే అని చెప్పేసి ఏడుస్తూ ఉంటాడు. సో హీరోయిన్ ఏమో అదంతా వింటూ ఉంటే ఇంకా హీరో ఏమో ఫోన్ తీసుకొని హీరోయిన్ బిజీగా ఉందని చెప్పేసి కట్ అయితే చేసేస్తారు. హీరో అంటాడు నువ్వు నన్ను ఎందుకు కిస్ చేసుకున్నావు అని అంటే హీరోయిన్ ఏమో అలా చూస్తూ ఉంటుందా. నేనంటే నీకు ఇష్టమా అని అంటే అవును అని అంటుంది. అయ్యో నాకు కూడా నువ్వంటే నాకు చాలా ఇష్టము, నాకు నువ్వంటే ముందు నుంచి ఇష్టం అని చెప్పేసి ఇంకా హీరోయిన్ అయితే కిస్ చేస్తాడు. ఇంకా వీళ్ళిద్దరూ అయితే కిస్ చేసుకుంటారు. సో వీళ్ళిద్దరూ కిస్ చేసుకున్న తర్వాత ఒక బెడ్రూమ్ లో అయితే ఉంటారు. సో హీరో ఏమో అలా చూస్తుంటే హీరోయిన్ ఏమో అలా చూడమాకు నువ్వు నవ్వమాకు అని అంటే హీరో ఏమో ఏమైంది అని అడిగితే హీరోయిన్ ఏమో ఏం లేదు, నీలాంటి హ్యాండ్సమ్ అబ్బాయి నా వల్ల పడిపోయారంటే ఎవరో నమ్మరు అని అంటే అయ్యో అలా ఏం లేదు, ఇంకోటి ఏంటంటే నాకు రూమ్ లో నిజంగానే ఎయిర్ కండిషనర్ ఏమి బ్రోకెన్ అవ్వలేదు, నేనే కావాలని చెప్పాలి అన్నాను, ఎందుకంటే నీతో పడుకోవాలనిపించింది నాకు అని చెప్పేసి హీరో అయితే అంటాడు. హో దొంగ, ఇలాంటి అబద్ధాలు కూడా నువ్వు వాడుతున్నావా అని అంటే ఏం చేయమంటావు, అప్పటికప్పుడు అవి వచ్చినాయి అని చెప్పేసి హీరో అయితే అంటాడు. ఇంకేమంటాడంటే ఇక్కడ నుంచి నా ఫీలింగ్స్ ని నేను ఎప్పటికీ దాచుకోను, ఎప్పుడు నీ ముందు తెరిచి ఉంచుతాను అని చెప్పేసి హీరో అయితే అంటాడు. హీరోయిన్ కూడా ఇంకా నవ్వుతుంది అనమాట. ఇక మార్నింగే హీరోయిన్ అయితే లైబ్రరీ దగ్గర ఉంటుంది. ఇంకా షన్ ఏమంటాడంటే నువ్వు ఇలా ప్రెగ్నెంట్ అంట కదా, ఎవరితో ప్రెగ్నెంట్ అయ్యావంట కదా, ఆ రోజు నైట్ ఏదో జరిగిందంట కదా, అసలు నువ్వు ఎవరిని పెళ్లి చేసుకున్నావు అని చెప్పి షన్ అయితే అడుగుతూ ఉంటాడు. హీరోయిన్ ఏమో నీకు చెప్పాల్సినంత అవసరం లేదు అని అంటే అప్పుడు షన్ నేను నిన్ను నిజంగా లవ్ చేస్తున్నాను, ఫస్ట్ నీ వాల్యూ నాకు తెలియలేదు, ఇప్పుడు నాకు తెలిసింది, ప్లీజ్ నువ్వు నాతో ఉండిపో, వచ్చేయచ్చు కదా నాతో అని చెప్పేసి అంటూ ఉంటాడు. హీరోయిన్ ఏమో లేదు నాకు ఆల్రెడీ హస్బెండ్ ఉన్నాడు అనగానే హీరో అయితే అక్కడికి వస్తాడు. అవును నేనే తన హస్బెండ్ ని, ఎందుకు నా వైఫ్ మీద చేస్తున్నావు అనగానే అక్కడ స్టూడెంట్స్ అందరూ వచ్చి ఇంటి హస్బెండ్ అండ్ వైఫ్ అని చెప్పేసి అందరూ షాక్ అవుతారు. షన్ అనుకుంటారు సరే అయితే మీ ఇద్దరు హ్యాపీగా ఉండండి, ఇంకా నేనేం చేయగలను చెప్పి షన్ అయితే అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతాడు. ఇంకా అక్కడ ఉన్న స్టూడెంట్స్ అందరూ వావ్ హీరో హీరోయిన్ లవర్సా, వాళ్ళిద్దరికి ఆల్రెడీ మ్యారేజ్ అయింది, పిల్లలు కూడానా అని చెప్పేసి అందరూ అయితే ఆల్ ద బెస్ట్ అయితే వీళ్ళిద్దరికి చెప్తూ ఉంటారు. హీరోయిన్ ఏమనుకుంటుంది, అందరూ ఏదో అనుకుంటారు అనుకుంటుంది కదా, కానీ అందరూ సపోర్ట్ చేస్తారన్నమాట హీరోయిన్ కి. హీరోయిన్ ఉంటుంది నేను అనుకున్నంత దారుణంగా లేదులే అని చెప్పేసి హీరోయిన్ అయితే అంటుంది. స్కూల్లో ప్రిన్సిపల్ వచ్చేయమంటుందంటే మనందరికీ హ్యాపీనెస్ ఏంటంటే పిల్లలందరినీ ఒక్కొక్క స్కూళ్ళలో అడాప్ట్ చేసుకుంటున్నారు, ఎందుకంటే వాళ్ళు ఎవరైతే బాగా చదువుతారో వాళ్ళు ఒక్కొక్క యూనివర్సిటీకి వెళ్తున్నారు అనగానే హీరో విని షాక్ అవుతాడు. ఇంకా హీరోయిన్ కూడా రెండు చెప్తూ ఉంటుంది, నువ్వు ఒక నెంబర్ 1 ప్లేస్లోకి వెళ్తావు అంటే నువ్వు కన్ఫర్మ్ గా అబ్రాడే వెళ్తావు అని చెప్పేసి రెండు అయితే అంటూ ఉంటుంది. హీరోయిన్ ఏమో లేదు నేను వెళ్ళలేను, ఎందుకంటే నేను ప్రెగ్నెన్సీని కాదా, సో నాకు కుదరదేమో అని చెప్పేసి హీరోయిన్ అయితే అంటూ ఉంటుందా. ఈ విషయాన్ని అయితే వాళ్ళ మ్యామ్కి చెప్తుంది, మ్యామ్ నేను వెళ్ళలేదు ఎందుకంటే నేను ప్రెగ్నెన్సీని కాబట్టి, నేను జూలైలోనే ప్రెగ్నెంట్ అంటే నాకు డెలివరీ టైం అదే అని చెప్పేసి హీరోయిన్ అయితే చెప్తుంది. హీరోయిన్ ఏమో హీరోతో ఏమంటుందంటే ఇలా నేను రిఫ్యూజ్ చేశాను, ఎందుకంటే అయ్యి రేపు పొద్దున చాలా ఛాన్సెస్ అనేవి వస్తూ ఉంటాయి, కానీ ఈ బేబీ ఒకసారే కదా వచ్చేది అనగానే ఇంకా హీరో కూడా ఇంకా హీరోయిన్ ని కిస్ చేస్తాడు. ఆఫ్టర్ 9 months చూపిస్తారు. హీరోయిన్ అయితే ఇంకా డెలివరీ టైం అయితే వచ్చేసింది అనమాట. ఇంకా హీరో ఏమో కూర్చోబెడతాడు, ఆగు నేను ఎలాగైనా హాస్పిటల్కి ఫోన్ చేస్తాను అంటే హీరోయిన్ అయితే పుష్ చేస్తూ ఉంటుందా. ఇంకా హీరోయిన్ ఏమో హాస్పిటల్కి అయితే వెళ్ళిపోతుంది. హీరోయిన్ కి ఒక బేబీ అయితే పుట్టుంటుంది, అది కూడా ఆడపిల్ల అనమాట. తన్ని చూడంగానే హీరో కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతాడు. హీరోయిన్ కి కుట్లు వేసి ఉంటారు కదా, ఆ కుట్ల దగ్గర అయితే హీరో ఏమో ఆయింట్మెంట్ అప్లై చేస్తూ ఉంటాడు. హీరోయిన్ ఏమో నాకు చాలా పెయిన్ వస్తుంది అనగానే హీరోకి చాలా బాధ అనిపించి ఇంకా అక్కడైతే కిస్ చేస్తాడు. కిస్ చేసి నువ్వు బాధపడమాకుమా, నువ్వు బాధపడితే నాకు ఏడుపు వచ్చేస్తుంది, నా ప్రిన్సెస్ ఇంకో ప్రిన్సెస్ కనింది, సో నా ప్రిన్సెస్ నా కళ్ళకి ఎప్పుడు అందంగానే కనిపిస్తుంది అని చెప్పి హీరో అయితే అంటాడు. హీరో వాళ్ళ పేరెంట్స్ కి ఏమని చెప్తారంటే హీరోయిన్ ఇలా అబ్రాడ్ పంపిద్దామని చెప్పేసి అనుకుంటున్నాను తన స్టడీస్ గురించి, ఎందుకంటే ఇప్పుడు ఈ ఆపర్చునిటీ అనేది రేర్ అనమాట, ఒకసారి వస్తుంది, తను ఇప్పుడు వెళ్ళకపోతే ఎలాగానంటే ఇప్పుడు వాళ్ళు ఏమంటారంటే అదేంటి నువ్వు పిల్లని ఎలా పెంచుతావు, పిల్లని ఒకరినేనంటే ఇక్కడ చైనాలో చాలా మంది అబ్బాయిలే కదా పెంచుతుంది, నాన్నలే కదా పెంచుతుంది, అమ్మలు కాదు కదా, సో తను వెళ్ళి చదువుకుంటుంది, నేను ఇక్కడ పిల్లని పెంచుకుంటాను అని చెప్పేసి హీరో అయితే అంటాడు. గ్రాండ్ మా అంటుంది నువ్వేం చెప్తే అదేరా, నువ్వు ఇంకా పెద్దోడు అయిపోయావు కదా, నువ్వు నీ డిసిజన్ తీసుకోనగానే అక్కడ హీరోయిన్ అయితే వస్తుంది ఏడుచుకుంటూ. హీరోయిన్ అంటుంది ఏంటి నన్ను వదిలిచ్చేసుకుందామని చూస్తున్నావా, నన్ను వదిలేద్దామని చూస్తున్నావా, నేను మాత్రం నేను వదిలి వెళ్ళను అని అంటే లేదు మనం వెళ్ళాలి, నీకు తెలుసు కదా ఈ ఆపర్చునిటీ అనేది చాలా రేర్ అని చెప్పి అని అంటే అప్పుడు హీరోయిన్ లేదు నాకు నువ్వు నా బిడ్డ కావాలంటే లేదు మా రేపొద్దు నువ్వు చాలా రిగ్రెట్ ఫీల్ అవుతావు, ఎందుకంటే నీకు కూడా తెలుసు ఈ ఆపర్చునిటీ అనేది ఎంత రేరో, నువ్వు వెళ్ళి వచ్చిన తర్వాత మనందరం కలిసి ఉందాము, అంతవరకు నువ్వు
ఓర్చుకోమా, నువ్వు కంబ్యాక్ వరకు మేము ఓర్చుకుంటామని చెప్పేసి అనగానే హీరోయిన్ అబ్రాడ్ వెళ్ళి వచ్చేస్తుంది. మనకి ఒక 10 years తర్వాత చూపిస్తే హీరోయిన్ అయితే పెద్ద డాక్టర్ అయిపోయి ఉంటుంది. తనైతే ఆపరేషన్స్ కూడా చేస్తూ ఉంటుంది. సో బయట ఏమో హీరో అండ్ అలాగే వాళ్ళ కూతురు అయితే వెయిట్ చేస్తూ ఉంటారు. హీరో వాళ్ళ కూతురు అయితే కిండర్ గార్డెన్ లో ఏం జరిగిందో మొత్తం అంతా చెప్తూ ఉంటుంది హీరోకి. సో వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటుంటే హీరోయిన్ కూడా అక్కడికి వచ్చి వీళ్ళ మాటలు విని సరే ఇంకా మనం వెళ్దామా అని చెప్పేసి హీరోయిన్ అడగంగానే ఇంకా వీళ్ళిద్దరు కూడా సరే మా పద అని చెప్పేసి వీళ్ళు ముగ్గురు అయితే నడుచుకుంటూ వెళ్తారు. ఇక్కడితో అయితే ఈ డ్రామా అయితే ఎండ్ అయిపోతుంది. మీకు నచ్చిందో లేదో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసింది, ఓకేనా? నీకు ఈ డ్రామా నచ్చితే కింద కామెంట్ చేశారేనా? బాయ్ బాయ్ గాయ్.